Okay, guys, welcome to the session. So let's start our session. Before we start, let me set few ground rules. Okay, for a smoother session. By default, everyone will be on mute. We all are connected virtually. So for a smoother session, I request everyone to be on mute at the same time. Let's make it interactive. So what does that mean? సో మీరు మ్యూట్లో ఉన్నప్పటికీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ యూజ్ మెసేజింగ్ ప్యానల్ ఆర్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ఐ అలవ్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫీల్ ఫ్రీ ఓకే సో ఫోకస్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ సో మేక్ ఇట్ వర్త్ మేక్ ఇట్ ప్రొడక్టివ్ సో ఇట్స్ యువర్ టైమ్ సో మేక్ ఇట్ ప్రొడక్టివ్ and kindly be in a peaceful and silent place without any deviations wherever you may be ఎక్కడ ఉన్నా సరే sit in a corner okay so and focus on the session and keep good internet connection so ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ వస్తే immediately call me this is my mobile number and yes we all connected virtually so maybe ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మీ అందరికీ ఇష్యూ ఉంటుంది సో యూ కెన్ కాల్ మీ లేదు మీ సైడ్ నుంచే ఇష్యూ ఉంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆడియో కనెక్టివిటీ ఇఫ్ నీడెడ్ లాగౌట్ అయ్యి లాగిన్ కండి ఆల్ రైట్ అండ్ డు నాట్ టర్న్ ఆన్ ది కెమెరా దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ అండ్ సేమ్ సెషన్ విల్ బి పోస్టెడ్ ఆన్ యూట్యూబ్ సో అన్వాంటెడ్లీ ఎక్స్పోజ్ కాకండి అండ్ ఇట్స్ అ తెలుగు సెషన్ okay I'm expected to talk in Telugu majority of my participants are from Telugu background so I'm expected to talk in Telugu if you can understand Telugu that is fine you don't need to talk Telugu but you should be able to understand basic Telugu okay fine సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎస్టర్డే వి స్టార్టెడ్ ఆర్ డే 1 ఇన్ కేస్ నిన్న ఎవరైనా మిస్ అయినా కూడా నథింగ్ టు వర్రీ యూ హ్యావ్ నాట్ మిస్డ్ ఎనీథింగ్ yesterday we just started the basics of Linux okay anyway anyone for the first time joined today ఎవరైనా ఈ రోజే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారా Yeah, hi sir, it's me, సార్ మీ పేరు వన్ సెకండ్ Velpula Dinesh. మీ పేరు సార్ Velpula Dinesh. వేల్పుల దినేష్ ఓకే దినేష్ గారు సో యూ హ్యావెంట్ మిస్డ్ ఎనీథింగ్ సో నిన్నటి సెషన్ మొన్నటి డెమో సెషన్ మీరు చూడాలి అనుకుంటే ఐ విల్ షో యూ ఆర్ యూట్యూబ్ ఛానల్ అది చూస్తే మీకు సరిపోద్దండి మీరేం మిస్ కాలేరు ఓకే సో ఈ రోజు సెషన్ మీకు 100% అర్థమైంది ఎనీవేస్ సో నిన్నటి సెషన్ ఎక్కడ చూడాలి ఎవరైనా సరే డైలీ సెషన్స్ ఎక్కడ చూడాలి సో లెట్ మీ ఓపెన్ యూట్యూబ్ సో యూట్యూబ్లోకి వెళ్ళండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మధు స్పేస్ కిరణ్ అని కొట్టగానే ఫస్ట్ వచ్చేది మనదే మధు కిరణ్ డెవాప్స్ సో యుల్ సీ లైక్ దిస్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్లోకి వెళ్తే ఇది నిన్నటి వీడియో ఓకే సో క్లాస్ 1 ఇది డెమో సో మీరు ఈవెన్ క్లాస్ 1 చూసినా సరిపోద్ది ఓకే ఒకసారి యూట్యూబ్లో చూడండి ఈవెన్ మీరు 2x స్పీడ్లో చూసినా అర్థమైద్ది నేను చాలా మెల్లిగా మాట్లాడతా అండ్ ఇనిషియల్ డేస్లో మెల్లిగా చెప్తా ఓకే బికాస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ సో అందరినీ సేమ్ పేజ్లోకి తెచ్చేంత వరకు ఐ విల్ బి ఓకే టాకింగ్ వెరీ స్లో అండ్ యా సో ఇవి చూడండి ఆర్ఎల్స్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే సో బ్యాచ్ 15 అని ప్లేలిస్ట్ ఉంది చూడండి ఇక్కడ సో ఈ ప్లేలిస్ట్లో డైలీ బేసిస్లో వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి ఓకే సో ఇది మొన్నటి డెమో యా ఇదేమో నిన్నటి క్లాస్ 1 ఓకే క్లాస్ 1 సో మేబీ బై ఇంకో 2 hours తర్వాత ఇక్కడ క్లాస్ 2 వస్తుంది అలా వస్తూ ఉంటాయి చూడండి ఆల్ రైట్ అండ్ మేక్ షూర్ యూ లైక్ యాజ్ వెల్ ఓకే ఇఫ్ యూ ఫీల్ the session is informative your time is worth investment then please do like the video it's my humble request that motivates me to give my best okay so I see 38 likes so please like guys there are 100 plus participants are there why don't you like దీనికైతే మీకేం ఖర్చు కాదు కదా డీల్ కెన్ యూ ఆల్ లైక్ ఇట్
Okay, it's my humble request. All right. Yeah, again, I'm sorry. I have bad throat. So maybe you feel uncomfortable. It's okay. చలో మనం ముందుకెళ్దాం. సో యా, నిన్న మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఈ డెవాప్స్ కోర్స్లో భాగంగా ఫస్ట్ మనం నేర్చుకోబోయేది గిట్ అండ్ గిట్ హబ్. గిట్ అండ్ గిట్ హబ్. సో గిట్ అండ్ గిట్ హబ్ ఏంటిది? గిట్ అండ్ గిట్ హబ్ అంటే డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఓకే, సో వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావానో, పైథానో, సీనో, C++లోనో కోడ్ రాస్తారు. లెట్సే ఐటీకి ఏమైనా లెట్సే ఇప్పుడు ఐటీ టీం వాళ్ళు ఏమైనా వెబ్సైట్ డెవలప్ చేయాలనుకుంటే ఫస్ట్ డెవలపర్స్ కోడ్ రాస్తారు. మరి ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి? పెన్ డ్రైవ్లోనో గూగుల్ డ్రైవ్లోనో పెట్టలేము. సో ఆ కోడ్ని ఒక సెంట్రల్ లొకేషన్లో పెట్టాలి. ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. ఓకే, ఆ సెంట్రల్ లొకేషనే గిట్ హబ్. మనం చూద్దాం. యా, కానీ ఆ కోడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఆ కోడ్ ట్రావెల్ అవుతుంది. మేబీ ఫస్ట్ డెవలపర్స్ రకరకాల జియో లొకేషన్స్లో, ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు చెన్నై నుంచి, ఒకరు పూణే నుంచి, ఓకే, సో కోడ్ని మాడిఫై చేస్తూ ఉంటారు. మరి ఆ కోడ్ని ట్రాక్ చేయాలి. ఎవరు మాడిఫై చేస్తుండ్రు, ఎవరు కరప్ట్ చేస్తుండ్రు, ఏ టైంకి ఎవరు కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఆర్ యు గెటింగ్ ఈకో? ఐమ్ ఆస్కింగ్ యూ. No, it's No, fine. no. No, నో, sir. రైట్? No, sir. ఓకే, యా. సో ఎవరు కోడ్ని మాడిఫై చేస్తుండ్రు? ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఫస్ట్ ఫేస్బుక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ ప్రాజెక్ట్ అంటున్నా. ఇనిషియల్లీ ఏముంది? జస్ట్ ఆడియో కాలే ఉంది, తర్వాత వీడియో కాల్ వచ్చింది, లెట్స్ సే తర్వాత గ్రూప్ కాల్ వచ్చింది, తర్వాత ఇంకేదో వచ్చింది, ఇంకేదో వచ్చింది, థమ్స్ అప్ వచ్చింది, థమ్స్ డౌన్ వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఇట్లా ఫీచర్స్ వస్తూ ఉంటాయి. సో లెట్స్ సే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మధు ఆడియో కాల్ని డెవలప్ చేసిండు. దాన్ని మేబీ బెంగళూరులో ఉన్న కిరణ్ వీడియో కాల్గా ఎన్హాన్స్ చేస్తుండు. మరి ఎవరు కోడ్ని మాడిఫై చేస్తుండ్రు? ఏ టైంకి మాడిఫికేషన్ జరుగుతుంది? సో దానికి ప్రాపర్ ట్రాకింగ్ ఉందా? ట్రాకింగ్ అంటే ఏ టైంలో ఏ ఆథర్ దాన్ని మాడిఫై చేసిండు, దానికి ఒక ఐడి ఉందా? దాన్నే ఇక్కడ మనం కమిట్ ఐడి అంటాం, ట్రాకింగ్ ఐడి అంటాం. సో ఇవన్నీ గిట్ ఇస్తుంది మనకు ఫీచర్స్, బెనిఫిట్స్. బేసికల్లీ ఆ కోడ్ 3 phases లో మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది అని నిన్న చెప్పిన. ఇదంతా నిన్న మనం డిస్కస్ చేసిందే. సో నేను నిన్న చెప్పిన ఈ కాన్సెప్ట్లో ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఐమ్ ఆస్కింగ్ యూ. యూ గైస్ నీడ్ ఎనీ కన్సెప్చువల్ క్లారిటీ? No, sir. డోంట్ ఆస్క్ మీ ఎనీ టెక్నికల్ ఎట్ ద మూమెంట్. నేను ఎట్లా కవర్ చేస్తా ఎలా అనేది మీకు అర్థమైంది. బట్ కాన్సెప్ట్ పరంగా ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్ ఉందా? టైప్ నో ఎవ్రీవన్. ఓకే, no, right? So Pranay Raj saying, I don't understand Telugu. Can this session will be in English as well? Sir, at the moment, no. If you do not understand Telugu at all, then this session might not be relevant for you. So be here for 5 minutes. If you don't understand anything, you may drop off. I'm sorry for that, Pranay Raj. Okay, so no. Chalo. ఓకే, సో ఇప్పుడు అండ్ ఆల్సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఫస్ట్ గిట్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసినాం. ఓకే, సో మనం ఏం చేయాలి? మన అజెండా ఏంటిది అంటే, సో నిన్నటిదైనా ఈ రోజుదైనా, సో నిన్న ఎవరైతే మిస్ అయ్యారో మీరేం మిస్ కాలేరు, అన్నీ ఇప్పుడు మీకు క్విక్లీ బ్రషప్ అవుతాయి. సో ఇప్పుడు మనం చేయబోయే అజెండా ఏంటంటే మన ల్యాప్టాప్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, గిట్ని ఇన్స్టాల్ చేసుకొని కోడ్ని 3 phases లో మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఆ కోడ్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా గిట్ హబ్లో పెట్టాలి. ఓకే, సో గిట్ హబ్లో పెట్టాలి. మేబీ ఇక్కడ హైదరాబాద్లో మధు కోడ్ రాస్తున్నాడు, 3 phases లో మూవ్ చేస్తున్నాడు, తర్వాత సెంట్రల్ అకౌంట్లోకి పెట్టాడు, సెంట్రల్ స్టోరేజ్, దీన్నే రెపో అని కూడా అనొచ్చు, రెపో అని అంటారు, సెంట్రల్ రెపోలో పెట్టారు. ఆ తర్వాత దాన్నే ఇక్కడ బెంగళూరులో నుంచి కిరణ్ డౌన్లోడ్ చేసుకుండు. డౌన్లోడ్ అనొద్దు, క్లోన్ అనాలి. ఓకే, ఇక్కడ అప్లోడ్ అనొద్దు, పుష్ అనాలి. ఓకే, మధు కిరణ్ ఆయన ఆడియో కాల్ కోడ్ని సెంట్రల్ రెపోలోకి పుష్ చేసిండు. ఇక్కడ మేబీ కిరణ్ మధు సో క్లోన్ చేసుకున్నాడు, ఈయన కూడా 3 phases లో దీన్ని మూవ్ చేసి మళ్ళీ సెంట్రల్ పెట్టాడు. మేబీ ఇక్కడ యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు,
ఆయన కూడా దాన్ని చూసి అప్రూవ్ చేశాడు, సంథింగ్ లైక్ దట్. ఇదంతా మనం ఇప్పుడు ఒక కొలాబరేటివ్ వేలో రియల్ టైమ్ ఫీలింగ్ లో వర్క్ చేస్తాం. ఓకే, యా. సో ఫర్ దట్ ఫస్ట్ థింగ్ వాట్ డు వి నీడ్ టు డూ, గిట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళండి, గిట్ బాష్ డౌన్లోడ్. Sir, here I have one doubt. చెప్పండి క్విక్. Yeah, మీరు చెప్పారు కదా ఇక్కడ 3 phases లో మాడిఫై చేస్తారు అని చెప్పి. So what are those 3 phases? ఇంకా నేను చెప్పలే కదా సార్, నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ Okay, ఉన్నాయా? that's fine, that's fine, that's fine. No. When I say any question, so far any questions? No, right? I'm about to tell. Okay, so these things today we are going to discuss. In next 5 minutes, I'm going to reveal them. Okay? Okay, thanks. Yeah, now. Thanks. Sorry for the disturbance. No worries. Yeah, now. సో ఫస్ట్ గిట్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు విండోస్ అయితే విండోస్లో జస్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ నెక్స్ట్ 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 కొట్టుకుంటే ఇన్స్టాల్ చేయడమే. ఓకే, నిన్ననే చూపించా. నెక్స్ట్ 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 కొట్టుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇట్లా రైట్ క్లిక్ కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే నేను ఆల్రెడీ నిన్ననే చేసేసా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయట్లే. నా డౌన్లోడ్స్లో సాఫ్ట్వేర్ ఉంది, దీన్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ 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 అంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో నవ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ అగైన్, బట్ యా నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ కొడితే ముందుకు వెళ్ళిపోతే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత వాట్ డూ యూ నీడ్ టు డూ, ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఎప్పటిదప్పుడు మీ డెస్క్టాప్లో ఫ్రెష్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేయకండి. ఓకే, మీరు డెస్క్టాప్లో కూడా రైట్ క్లిక్ కొట్టి షో మోర్ ఆప్షన్స్ అని కొట్టి ఓపెన్ గిట్ బాష్ హియర్ అని కొడితే గిట్ ఓపెన్ అవుతుంది, గిట్ బాష్ ఓపెన్ అవుతుంది ఇక్కడ డెస్క్టాప్. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ డు నాట్ ప్రాక్టీస్ ఆన్ డెస్క్టాప్. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమైంది. మెస్అప్ కాదు బేసికల్లీ, అదర్వైజ్ ఇట్ మైట్ క్రియేట్ ఎ మెస్. ఓకే, సో క్లోజ్ ఇట్, రైట్ క్లిక్, ఒక న్యూ ఫోల్డర్. లెట్స్ సే ఈరోజు డేట్ ఎంత, 4th December కదా, 4th December స్పేస్ ఇవ్వకండి, 4 స్పేస్ December ఇలా వద్దు. ఇది కూడా ఎందుకు మీకు తర్వాత అర్థమైంది. ఓకే, సో 4th స్పేస్ December అని ఇవ్వండి. లోపలికి వెళ్ళండి, ఇక్కడ ఈ వైట్ స్పేస్ లో రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా, గిట్ బాష్ లో. ఓకే, సో అది కూడా ఎక్కడ పాత ఏంటిది, డెస్క్టాప్ లో 4th December లో ఉన్నా. సో నిన్న మీకు చూపించిన ఏంటిది, మీకు ఈ గిట్ రావాలి అంటే బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ తెలవాలి. మీకు ఎలాగో విండోస్ తెలుసు, లైనెక్స్ కూడా కొన్ని మీకు బేసిక్స్ నేర్పించా. ఫస్ట్ విండోస్ చూపిస్తాం మళ్ళీ ఒకసారి. విండోస్ లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ డాక్యుమెంట్, ఫైల్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సే ఫైల్ 1. ఇది ఫైల్ క్రియేట్ చేయడం విండోస్ లో. విండోస్ లో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, లెట్స్ సే ఫోల్డర్ 1 ఆర్ డైరెక్టరీ 1. ఇది ఫోల్డర్ క్రియేట్ చేయడం. డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాలి, డబుల్ క్లిక్ చేసి వెళ్తారు. ఐఎమ్ సారీ, డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తారు. దీని లోపల మళ్ళీ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, టెక్స్ట్ డాక్యుమెంట్. సో ఇది ఇంకో ఫైల్, టెస్ట్ ఫైల్ అనుకుందాం. ఇట్లా ఇప్పుడు నేను ఎక్కడున్నా, డెస్క్టాప్ లో 4th December లో డైరెక్టరీ 1 లో ఉన్నా, దాని లోపల టెస్ట్ ఫైల్ ఉంది. సరే ఇందులోకి వెళ్ళి బయటకి ఎట్లా రావాలి, ఇక్కడ బ్యాక్ ఉంది, బయటకు వచ్చేస్తా. ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్, ఓకే, సో న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, మేబీ ఫైల్ 2. ఇంకో డైరెక్టరీ ఎట్లా క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్, న్యూ. సరే ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం, ఫైల్ కాదు ఫోల్డర్. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒక్కటే, ఇట్లా క్రియేట్ చేయడం. మరి వీటిని డిలీట్ ఎట్లా చేయాలి, సింపుల్, సెలెక్ట్ చేస్తాం, రైట్ క్లిక్ చేస్తాం, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్. దీన్ని డిలీట్ చేద్దాం, డిలీట్. ఇది ఇది విండోస్ వే ఆఫ్ ఆపరేషన్. మరి లైనెక్స్ లో ఎట్లా చేయాలి సార్, లైనెక్స్ లో కూడా pretty ఈజీ. కాకపోతే లైనెక్స్ ఈజ్ అ కమాండ్ లైన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఈజ్ అ CLI బేస్డ్ కమాండ్ లైన్. ఇప్పుడు విండోస్ ఏంటిది, GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మౌస్ తో పని అవుతుంది. ఇక్కడ మౌస్ కాదు, కమాండ్స్ తో పని అవుతుంది. అంటే మరి లైనెక్స్ లో GUI లేదా అంటే ఉంది, బట్ అంత యూజ్ చేయరు.
సో మోస్ట్లీ కమాండ్ లైన్, మనం కూడా కమాండ్సే నేర్చుకోవాలి, రియల్ టైంలో కమాండ్సే వాడతారు. ఓకే, నిన్న మనం డిస్కస్ చేసినాం. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటిది, 4th December సెలెక్ట్ చేస్తే కనిపిస్తుంది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మరి లినక్స్లో ఎట్లా తెలుస్తుంది, ఇక్కడికి రండి, PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మరి ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, టచ్ కమాండ్ తోటి, టచ్ ఫైల్ నేమ్. మల్టిపుల్ ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, టచ్ file1, file2, file3, సంథింగ్ లైక్ దట్. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా, సో ఓకే ఇక్కడ ఉన్న కదా డైరెక్టరీ 1 file1 విండోస్ తోటి చేసిన, లైనక్స్ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ ఏం చేద్దాం, ఫైల్స్ మేబీ చిరు, బాలయ్య, నాగార్జున, వెంకి. సో 4 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఓకే ఇక్కడ మీకు కనిపించాలి, ఎంటర్. కెన్ యూ సీ 4 ఫైల్స్ గోట్ క్రియేటెడ్. ఏంటా ఫైల్స్, చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, వాట్ ఎవర్, జస్ట్ ర్యాండమ్ గా క్రియేట్ చేసిన. సరే బాగుంది. అట్లా నాకు ఫోల్డర్స్ కావాలి సార్. సో ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, కమాండ్ ఏంటిది, డైరెక్టరీ, MKD. mkdir, ఎగ్జాక్ట్లీ. సో mkdir ఏమిద్దాం, సరే వాళ్ళ నేమ్స్ ఇద్దాం. సో బాలయ్య లేటెస్ట్ మూవీ ఏంటి, అఖండనా. సో అఖండ. డాకు మహారాజ్. అమ్మో అంత కష్టం లేదు. చిరంజీవి లేటెస్ట్ ఏముంది, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ దట్ ఫెమిలియర్. సరే అఖండ, సరే పుష్ప. విశ్వంబర. ఓకే పుష్ప. ఇంకా లేటెస్ట్ ఇప్పట్లో ఏమున్నాయి, సరే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా, అఖండ అని, పుష్ప 2 అని. పుష్ప 2 స్పేస్ ఇవ్వద్దు, మీరు స్పేస్ ఇచ్చిండ్రు అనుకో చూడండి ఏమవుతుందో. పుష్ప 2 అని స్పేస్ ఇచ్చిన అనుకో, ఇది 2 నంబర్ తోటి ఇంకో డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. పుష్ప వేరే డైరెక్టరీ, 2 వేరే డైరెక్టరీ అవుతుంది. ఎంటర్ కొట్టండి, చూడండి సి పుష్ప, అఖండ అండ్ అనదర్ డైరెక్టరీ 2 got created. That's why at the moment I'm not suggesting you to use spaces. ఓకే ఇట్లా మీరు డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు. వీటిని ఎట్లా డిలీట్ చేయాలి సార్, మరి ఏం చేయాలి, కమాండ్ ఏంటిది, rm-rf రిమూవ్. ఓకే ఆర్ఎఫ్ మీకు లైనక్స్ లో తర్వాత డీటెయిల్ గా అర్థమవుతుంది. ఆర్ఎఫ్ ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తా, సో సరే బై ద వే ఇది ఇప్పుడు ఇట్లా ఫుల్ అవుతుంది కదా, ఇట్లా ఫుల్ అయిపోయింది అనుకో స్క్రీన్ అంతా, అప్పుడు ఏం చేయాలి, క్లియర్. కంట్రోల్ ఇట్లా మొత్తం ఫుల్ అయిపోయింది అనుకుందాం, నేను ఇప్పుడు దీన్ని క్లియర్ చేయాలి. కమాండ్ ఏంటిది, క్లియర్, Clear, sir. క్లియర్ ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సారీ, యా నౌ. సో ఇప్పుడు డిలీట్ చేయాలి, ఏం డిలీట్ చేస్తా, rm-rf. లెట్స్ సే నేను సో file1 డిలీట్ చేస్తా, చిరు డిలీట్ చేస్తా, వెంకీ డిలీట్ చేస్తా, ర్యాండమ్ గా డిలీట్ చేస్తున్నా. ఓకే ఇది 2 డిలీట్ అయిపోయినాయి. అట్లనే పుష్ప డిలీట్ చేస్తా, rm-rf పుష్ప ఫోల్డర్ అయినాయా, చూడండి పుష్ప కూడా ఎగిరిపోయింది. 2ను కూడా డిలీట్ చేస్తా, rm-rf. సార్ హలో. చెప్పండి. యాక్చువల్గా అక్కడ జియోలో కాకుండా మనం ఇక్కడ LS-AL ఇస్తే మనకు అన్ని చూపిస్తాయి కదా. చెప్తాను సార్, చెప్తాను. సో వీఆర్ 2 బిగినర్స్ రైట్ ఎట్ ద మూమెంట్, చెప్తాను ఎనీవే. ఓకే సో ఈ రకంగా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో నేను అట్లనే నేను మీకు ఏం చూపించిన, వ్యూ కూడా చూపించిన. వ్యూ అంటే ఏంటిది, ఇదొక వ్యూ. ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తుంటారో వ్యూ, సో మీకు ఇదొక వ్యూ. అట్లనే సో ఇదొక వ్యూ, ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్. అట్లనే లిస్ట్ ఇదొక వ్యూ. అట్లనే డీటెయిల్స్ ఇదో వ్యూ. మరి లినక్స్ లో వ్యూస్ ఏమైనా ఉంటాయా సార్, ఎస్ ఉంటాయి. Yes, ఏమని sir. చెప్పిన, LL ls కమాండ్, LS. ll కమాండ్, ls-lrth, ls-la అని చెప్పిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చా, బ్రహ్మాండంగా చూడొచ్చు. సో మీరు ll కొడితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి కనిపిస్తుంది. లేదు నాకు ఇంకొక రకమైన వ్యూ కావాలంటే ls కొట్టండి ఎట్లా. సరే ఇక్కడ నుంచి డిలీట్ చేద్దాం, ఇక్కడ నుంచి యాడ్ చేసుకుందాం. సో ll టచ్ మేబీ file1, f1, file2, file3 క్రియేట్ చేసినాం. మరి యాడ్ అయినా ll కొట్టండి, యూ విల్ సి file1, file2, file3. ఎవరికైనా ll కమాండ్ పనిచేయకపోతే మీరు ఏం చేయండి అంటే ls-lrth కమాండ్ వాడండి, సేమ్. ఓకే నౌ ఇక్కడ వరకు బాగుంది సార్. సో ఫార్ వీఆర్ గుడ్. నిన్న ఇదంతా మనం డిస్కస్ చేసినాం. డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాలి సార్, ఇప్పుడు విండోస్ లో డైరెక్టరీ లోపలికి ఎట్లా వెళ్ళాం,
అఖండ లోపలికి వెళ్ళాలి, లేదంటే డైరెక్టరీ 1 లోపలికి వెళ్ళాలి. డబుల్ క్లిక్ చేస్తే వెళ్తాం. లైనెక్స్ లో ఎట్లా వెళ్ళాలి సార్? సిడి చేంజ్ డైరెక్టరీ, సిడి చేంజ్ డైరెక్టరీ. సో సిడి డైరెక్టరీ 1 లోపలికి వెళ్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ 4th డిసెంబర్ ఉంది. ఇది నేను ఎంటర్ కొట్టిన తర్వాత ఐఎమ్ ఇన్ డెస్క్టాప్ 4th డిసెంబర్ డైరెక్టరీ 1. వాట్ ఆర్ దేర్ ఇన్ డైరెక్టరీ 1? ఎల్ఎల్. సో టెస్ట్ అనే ఫైల్ ఉంది. ఓకే, బాగుంది. డైరెక్టరీ 1 లోకి వచ్చిన. డైరెక్టరీ 1 నుంచి బయటికి ఎట్లా రావాలి? విండోస్ లో అయితే ఏం చేస్తాం? బ్యాక్ / అంటే బయటకు వచ్చేస్తాం. మరి లినక్స్ లో కమాండ్ ఏంటిది? సిడి స్పేస్ డాట్ డాట్ సిడి స్పేస్ డాట్ డాట్. ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ డైరెక్టరీ 1. యా, ఐఎమ్ బ్యాక్. పిడబ్ల్యూడి వేర్ ఐఎమ్ 4th డిసెంబర్. ఇది నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. నా ఓకే, ఇంకొన్ని బేసిక్ లైనక్స్ కమాండ్స్ చూద్దాం. సరే సార్, విండోస్ లో ఫైల్స్ క్రియేట్ చేయడం బాగుంది. ఇప్పుడు ఫైల్స్ లోపల డేటా ఎట్లా యాడ్ చేయాలి సార్? ఇప్పుడు ఫైల్ 1 ఉంది, డబల్ క్లిక్ చేద్దాం. నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తా. ఈ ఫైల్ 1 లో నేను సమ్ డేటా యాడ్ చేస్తా. ఇది ఓపెన్ కావట్లే, ఓపెన్ అయింది. సో ఫైల్ 1 లో డేటా యాడ్ చేస్తా. ఏమైనా యాడ్ చేస్తా? హాయ్, వెల్కమ్ టు డెవాప్స్ వరల్డ్, వెల్కమ్ టు AWS DevOps వరల్డ్. ఓకే, గెట్ రెడీ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు నేను డెవలపర్ కాదు, నాకు కోడింగ్ రాదు. బట్ యూ అజ్యూమ్ డెవలపర్స్ ఏదో ఫీచర్ డెవలప్ చేశారు, కోడ్ రాశారు, సేవ్ చేశారు. కంట్రోల్ ఎస్. సేవ్ ఎట్లా చేయాలి? కంట్రోల్ ఎస్. లేదు ఇట్లా మీకు కనిపించాలంటే GUI ద్వారా ఫైల్ సేవ్. ఓకే, క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీంట్లో యాడ్ అయిందా? డేటా యాడ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 1 KB డేటా ఏదో యాడ్ అయింది. 1 మిగతా అన్ని 0 ఉంటే 1 ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మరి లినక్స్ లో ఎట్లా ఓపెన్ చేయాలి సార్? లినక్స్ లో దాని డేటాని ఎట్లా చూడాలి సార్? కమాండ్ ఏంది అంటే క్యాట్ కమాండ్. ఓకే, కమాండ్ ఏంటిది? సరే, డేటా యాడ్ చేస్తున్న డేట్ 4th డిసెంబర్ 2024. సో కమాండ్ ఈరోజు నేర్చుకోవాల్సిన కమాండ్ ఏంది? క్యాట్ కమాండ్. క్యాట్ ఫైల్ నేమ్. క్యాట్ ఫైల్ నేమ్ ఏం చేస్తుంది? ఆ ఫైల్లో ఉన్న డేటా చూపిస్తుంది. కావాలంటే మీరు ఇక్కడికి రండి, LL కొట్టండి, యూ విల్ సీ ఫైల్ 1. అందులో సమ్ 37 ఏదో ఉందంట. సమ్ అది వదిలేయండి దాని. ఓకే, సో నేను ఇంకా ఓకే నా ఈ ఫైల్ 1 లో ఏముంది? మిగతా చూడండి 0 ఉంది, ఇక్కడ 37 ఉంది. ఈ ఫైల్ లోపు 1. ఇప్పుడు క్యాట్ F1 ఫైల్ 1 ఏముంది చూడండి? హాయ్, వెల్కమ్ టు AWS DevOps వరల్డ్, ఇలా అన్నట్టు. సో క్యాట్ కమాండ్ ఏం చేస్తుంటే దాని లోపల ఉన్న కంటెంట్ ని చూపిస్తుంది. సరే, ఈ కంటెంట్ ని మాడిఫై చేద్దాం. ఏం చేయాలి మాడిఫై చేయాలంటే? ఇక్కడికి వస్తున్నా. సో ఏమని పెడతా? వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ AWS DevOps అని పెడుతున్నా. ఓకే, సో వీఆర్ ఎక్సైటెడ్ టు లెర్న్ AWS. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్ చేయండి. DevOps సంథింగ్ కొత్త కోడ్ యాడ్ అయింది. ఇంతకు ముందు ఆడియో కాల్ ఉండే, ఇక్కడి వరకు ఆడియో కాల్ కోడ్ అనుకుందాం. ఇది కొత్తగా వీడియో కాల్ కోడ్ అనుకుందాం. కంట్రోల్ ఎస్, ఫైల్ సేవ్, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు LL కొట్టండి. ఐఎమ్ సారీ, క్యాపిటల్ LL కాదు, స్మాల్ LL. సో క్యాట్ F1 ఫైల్ 1. కెన్ యూ సీ? సో క్యాట్ కమాండ్ ద్వారా మీరు ఇట్లా చూడొచ్చు. మేబీ మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. ఏంటిది అంటే, సార్ ఇట్లా విండోస్ లో మీరు రాస్తుంటారు కదా, డేటాని మాడిఫై చేస్తుంటారు కదా, లినక్స్ లో మాడిఫై చేయొచ్చా? విండోస్ లో నోట్ ప్యాడ్ ద్వారా మాడిఫై చేస్తుంటారు కదా, లినక్స్ లో నోట్ ప్యాడ్ లాంటిది ఉంటుందా అంటే ఉంటది. దాన్ని VI ఎడిటర్ అంటారు, ఆర్ నానో ఎడిటర్ అంటారు. ఆ VI ఎడిటర్, నానో ఎడిటర్ నేను తర్వాత చెప్తా. ఓకే, ఈ టైంలో మీకు టూ అర్లీ కన్ఫ్యూజ్ అవుతారు. సో దిస్ కాన్సెప్ట్స్ ఐ టెల్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. బట్ ప్రస్తుతానికి విండోస్ లోనే ఎడిట్ చేయడం నేర్చుకోండి. మీకు తెలుసు నేర్చుకునేది ఏంది, ఇది ఎవరికైనా తెలుసు. కానీ లైనక్స్ లో ఎట్లా చూడాలి? క్యాట్ కమాండ్ తోటి. ఎనీ క్వశ్చన్స్ సార్ సో ఫార్? ఈ క్వశ్చన్స్ లో, ఈ బేసిక్ లైనక్స్ కమాండ్స్ లో ఏమన్నా కన్సర్న్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఐఎమ్ No, sir. ఆస్కింగ్ యూ. ఎస్ No, ఆర్ నో? sir. నో. No, sir. ఓకే, హలో, అడగండి అడగండి. క్యాట్ కమాండ్ యూజ్ చేసి కంటెంట్ రాయొచ్చు కదా, కొత్త ఫైల్ క్రియేట్ చేసి. సార్ రాయొచ్చు, బట్ ఐ లెట్ యు నో లేటర్.
చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేబీ మీకు కొంచెం లైనక్స్ వచ్చు కాబట్టి. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 మనం ఎన్ని చేసాము? ఐ మీన్ ఎక్కువ ఫైల్స్ ఉంటే ఎలాగా సార్? ఏం ఫైల్స్ డిలీట్ చేయడానికా యాడ్ చేయడానికా? యాడ్ చేయడానికి సార్. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ n వరకు చేయండి. ఓకే, మేబీ మీలో కొందరికి ఆల్రెడీ లినక్స్ వచ్చు, సో మీరు ఎక్స్ట్రా అడుగుతున్నారు. కొందరు మరీ బిగినర్స్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. డోంట్ బీ కన్ఫ్యూజ్. అట్లనే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు హోల్డ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ ఫ్యూ డేస్, అన్ని కవర్ అవుతాయి. ఓకే, సో నేను ఒక సీక్వెన్స్ లో వస్తున్నా, ఫ్లోలో వస్తున్నా, సో దట్ అందరికీ ఈజీగా అర్థం కావాలని. ఓకే, నౌ Sir, could you please explain -rf, sir? మీకు లినక్స్ లో అర్థమైద్దమ్మా. సో బట్ యా, ఆర్ అంటే రికర్సివ్లీ, ఎఫ్ అంటే ఫోర్స్ఫుల్లీ. ఇప్పుడు ఇది మీకు అంత అవసరం లేదు. లినక్స్ కి సపరేట్ సెషన్ ఉంటుంది షెల్ స్క్రిప్టింగ్ లినక్స్ టైంలో. ఓకే, మీరు జస్ట్ అర్థం చేసుకోండి ఇది డిలీట్ చేయడానికి కమాండ్. ఓకే, Okay, sir. నౌ సో మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అజెండా మనది గిట్ సెషన్. ఇది గిట్ కమాండ్స్ మీకు తెలియాలి. గిట్ కమాండ్స్ మీకు రావడానికి ఈ బేసిక్స్ చెప్తున్నాం. Here I'm not going to teach you Linux commands. Here my agenda is to teach you Git concepts. Okay, great. So now ఇవి మనకు అర్థమైనాయి కాబట్టి హిస్టరీ కమాండ్ కూడా మీకు తెలుసు. హిస్టరీ కమాండ్ ఏంటిది? ఇప్పటి వరకు మనం ఏవైతే కమాండ్స్ వాడినామో వాటి హిస్టరీ వస్తుంది. ఇవన్నీ నిన్నటి నుంచి మనం వాడుతున్నాం. ఇవి వదిలేయండి, టెరాఫామ్ది, ఇది ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళది. యా, నౌ ఇది నిన్నటి హిస్టరీ కమాండ్. చలో ఇప్పుడు మనం గిట్కి వద్దాం. సో గిట్ లో ఏమని చెప్పాను నేను ఇందాక, రెపాసిటరీస్ ఉంటాయి. గిట్ లో మన కోడ్ని ఎందులో పెట్టాలి? రెపాసిటరీస్ లో పెట్టాలి. రెపాసిటరీ, రెపో అంటే అది ఒక స్టోరేజ్ లాంటిది. ఇప్పుడు మనం గిట్ ని ఇన్స్టాల్ చేసినాం మన ల్యాప్టాప్ లో. ఎస్, గిట్ ని ఇన్స్టాల్ చేసినాం కాబట్టే కదా. సో వాట్ ఐ విల్ డు, ఈ 4th డిసెంబర్ తీసుకోను, నేను ఒక ఫ్రెష్ ఫోల్డర్ తీసుకుంటా. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఎందుకు క్లోజ్ చేస్తున్నా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని. దీన్ని డిలీట్ చేస్తున్నా 4th డిసెంబర్ ని. షిఫ్ట్ డిలీట్, అది లినక్స్ ప్రాక్టీస్ కోసం చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రైట్ క్లిక్, న్యూ. సో December 4th అంట, వాట్ ఎవర్, 4th డిసెంబర్, December 4th. నో లోపలికి వెళ్తున్నా, మళ్ళీ ఈ ఫ్రెష్ ఫోల్డర్ తీసుకుంటున్నా. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఓకే, నిన్న నేను మీకు చెప్పిన హిడెన్ ఫైల్స్ చూడాలంటే కమాండ్ ఏంటిది? హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ls-l LTRH. మ్యూట్. ఓకే, యా, ls-la. సో ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైంది. నౌ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఎంటీ రిపోజిటరీని ఇనిషియలైజ్ చేస్తా. గిట్ కమాండ్స్ చెప్తున్నా ఇప్పుడు. సో నౌ లెట్స్ కమ్ హియర్, గిట్ కాన్సెప్ట్స్. యా, సో మీకు ఎంటీ రిపోజిటరీని ఫస్ట్ ఇనిషియలైజ్ చేద్దాం. కమాండ్ ఏంటిదంటే గిట్ ఇనిట్. మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక ఎంటీ రిపోజిటరీని ఇనిషియలైజ్ చేసి కోడ్ ని 3 phases లో ఎట్లా మూవ్ చేయాలో చెప్తా. అసలు ఆ 3 phases ఏంటిదో చెప్తా. ఓకే, సో సస్పెన్స్ ఇప్పుడు రివీల్ అవుతుంది. నౌ సో గిట్ ఇనిట్ ఏం చేస్తుంది అంటే ఒక ఎంటీ రిపోజిటరీని ఇనిషియలైజ్ చేస్తుంది. ఆ రిపోజిటరీ కూడా ఒక హిడెన్ ఫోల్డర్. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడికి వచ్చినా కదా, ఎక్కడ ఉన్నా, వేరే December 4th లో. ఇందులో ఏమున్నాయి? ఏం లేవు ప్రస్తుతానికి. నౌ వాట్ ఐ విల్ డు, గిట్ ఇనిట్, ఒక ఎంటీ రిపోజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. చూడండి, ఇనిషియలైజ్డ్ ఆ ఎంటీ రిపోజిటరీ, ఎంటీ గిట్ రిపోజిటరీ. ఏంది అది? డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. మీరు అందుకే ఇప్పుడు ఇక్కడ LL కొడితే కనిపించదు, 0 ఉంటుంది. ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా మీకు కనిపించదు, రిఫ్రెష్ చేసినా కూడా కనిపించదు. ఎందుకు? అది హిడెన్ ఫోల్డర్. మరి హిడెన్ ఫోల్డర్ ఎట్లా చూడాలి? వ్యూలోకి వెళ్ళి, షోలోకి వెళ్ళి, వ్యూలోకి వెళ్ళి, షోలోకి వెళ్ళి, హిడెన్ ఐటమ్స్. కెన్ యూ సీ ఒక డాట్ గిట్ అనే హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అయింది. సరే, దీన్ని పట్టించుకోకండి ప్రస్తుతానికి. ఒక ఎంటీ రిపోజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఈ ఎంటీ రిపోజిటరీ, ఈ గిట్ మీ కోడ్ ని ట్రాక్ చేస్తుంది. అందుకే గిట్ నేమ్ అంటారంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ అంటారు. ఓకే, గిట్ ఫుల్ ఫామ్ ఏంది? గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. దిస్ గిట్ విల్ ట్రాక్ యువర్ కోడ్. ఇట్ విల్ మేనేజ్ యువర్ కోడ్. ఇట్ విల్ అలౌ యూ టు డూ వర్షన్ కంట్రోలింగ్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనొచ్చు, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనొచ్చు. సరే, ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అయింది. చూడండి, డాట్ గిట్ ఒక హిడెన్ ఫోల్డర్. మరి ఇక్కడ ఎట్లా చూడాలి సార్? ls-la, you would see dot git. Now, okay,
ఇప్పుడు మనకి అజెండా ఏంటిది? ఆ కోడ్ని ఎవరు ట్రాక్ చేస్తుండ్రు, సారీ ఎవరు మాడిఫై చేస్తుండ్రు, ఎవరు ఎన్హాన్స్ చేస్తుండ్రు, మేబీ ఎవరైనా కరప్ట్ చేస్తుండ్రా మాలిషియస్ యూజర్, అది మనకు తెలియాలి. సో దట్ గిట్ లో అకౌంట్స్ ఉంటాయి, యూజర్ నేమ్, ఆ యూజర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా సరే ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు అది కాన్ఫిగర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం కూడా కాన్ఫిగర్ చేసుకుందాం యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్. కమాండ్ ఏంటిది అంటే, ఓకే, సో యూజర్ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేయడానికి గెట్ కాన్ఫిగ్ -global git init ఏం లేదు, యా git config -global user డాట్ నేమ్, మీ నేమ్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ git config -global user డాట్ ఈమెయిల్, మీ ఈమెయిల్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి నేను ఇస్తా. సో డిడ్ ఐ గిట్ ఇనిట్? ఎస్, గిట్ ఇనిట్ అయింది. ఎప్పుడైతే గిట్ ఇనిట్ కొట్టినో ఎంటీ రిపోజిటరీ ఇనిషియలైజ్ అయింది. పక్కన మీకు మాస్టర్ అని కనిపిస్తుంది. వాట్ ఈజ్ మాస్టర్? ఇట్స్ అ బ్రాంచ్. ఇప్పుడు నేను అడగకండి బ్రాంచ్ ఏంటిది అని, మీకు అర్థమవుతుంది, ఈవెన్చువల్లీ అన్ని తెలుస్తాయి. సో బ్రాంచ్ కూడా కనిపిస్తుంది, అంటే మీకు రెపో ఇనిషియలైజ్ అయింది, గిట్ ట్రాకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ గిట్ కాన్ఫిగ్ -global యూజర్ డాట్ నేమ్, నా నేమ్ ఇస్తా, లెట్స్ సే మధు కిరణ్, ఓకే, లేదంటే మధు ఇస్తా ప్రస్తుతానికి. ఓకే, గిట్ కాన్ఫిగ్ -global యూజర్ డాట్ నేమ్ మధు. ఓకే, నెక్స్ట్ గిట్ కాన్ఫిగ్ -global యూజర్ డాట్ ఈమెయిల్, లెట్స్ సే madhu@gmail.com. ఇక్కడ నేను ఏదో ర్యాండమ్గా ఇస్తున్నా, బట్ మీ ఆఫీస్లో రియల్ టైంలో ఎట్లుంటుంది? madhukiran@tcs.com, infosys.com, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో నా యూజర్ని, నా ఈమెయిల్ని కాన్ఫిగర్ చేసుకుంటున్నా. సో దట్ ఇప్పుడు నేను ఏమన్నా కోడ్ని ఎన్హాన్స్ చేసినా, మోడిఫై చేసినా, ఈ ఆథర్ డీటెయిల్స్, ఆథర్ అంటే నేమ్, ఈ ఆథర్ డీటెయిల్స్ అంటే నేమ్ అండ్ ఈమెయిల్ ట్రాక్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఓకే, డన్. నౌ ఇప్పుడు కోడ్, ఓకే, సో ఆనంద్ గారు నేను చివర్లో అలౌ చేస్తా. సో హోల్డ్ యువర్ క్వశ్చన్ ఫర్ సమ్ టైమ్. యా, నౌ సో నౌ ఈ ఆథర్ కోడ్ ని ఈ 3 phases లో ఎట్లా మూవ్ చేస్తాడు? సో నౌ ఐ విల్ రివీల్ ఇట్. ఓకే, సింపుల్ అండి, మీకు 1 minute లో అర్థమవుతుంది ఆ 3 phases ఏంటిదో కూడా. సో బేసికల్లీ మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది నా ల్యాప్టాప్ అనుకుందాం, జస్ట్ అజ్యూమ్ ఇది నా ల్యాప్టాప్ అనుకుందాం. ఓకే, ఇందులో 3 phases అనుకుందాం. ఓకే, ఫేస్ 1 ఇదొకటి, 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 3 phases. సో జస్ట్ ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే వర్క్ స్పేస్ అంటారు. ఫస్ట్ ఫేజ్ ని ఆర్ విల్ కాల్ ఇట్ వర్క్ స్పేస్. 16 ఛాలెంజ్, యా, వర్క్ స్పేస్ కొంచెం పైకి తీసుకుందాం. వర్క్ స్పేస్ దీన్ని ఏమంటారు అంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్. స్టేజింగ్ ఆర్ ఇండెక్సింగ్, దీన్ని లోకల్ రెపోసిటరీ అంటారు, లోకల్ రెపో. సో ఈ 3 phases లో కోడ్ ని మూవ్ చేసి ఫైనల్లీ సెంట్రల్ రెపోకి పంపించాలి. సెంట్రల్ రెపో ఇంకా మీకు అది నేను చెప్పలే, గిట్ హబ్ అకౌంట్ ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్ట్ రెపో ఉంటుంది, గిట్ హబ్ అకౌంట్ ఈ రోజే క్రియేట్ చేద్దాం. సో జనరల్లీ ఏ కోడ్ అయినా బై డిఫాల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, వర్క్ స్పేస్ లో ఉంటుంది. లెట్స్ సే ఫైల్ 1. ఈ ఫాంట్ ఓకేనా, అందరికి కనిపిస్తుందా? కైండ్లీ కన్ఫర్మ్. ఫైల్ 1, ఎస్ సార్. ఓకే, వర్క్ స్పేస్ లో ఉంటుంది బై డిఫాల్ట్ ఎనీ కోడ్. దాన్ని మనం ఏం చేయాలి? ఆ ఫైల్ ని స్టేజింగ్ లోకి మూవ్ చేయాలి. సో స్టేజింగ్ లోకి మూవ్ చేయాలి ఫైల్ 1. తర్వాత లోకల్ రిపోజిటరీలోకి మూవ్ చేయాలి, ఇక్కడ కమిట్ చేయాలి, లోకల్ కమిట్ చేసి ఆ తర్వాత దాన్ని సెంట్రల్ హబ్ లోకి పుష్ చేయాలి. ఎట్లా పుష్ చేయాలి మనం చూద్దాం. సో ఫైన్, ఇప్పుడు ఎట్లా మూవ్ చేయాలి సార్? వాటికి ఏమైనా కమాండ్స్ ఉన్నాయా అంటే, వర్క్ స్పేస్ టు స్టేజింగ్ ఎట్లా మూవ్ చేయాలి, స్టేజింగ్ టు లోకల్ రిపోజిటరీ ఎట్లా మూవ్ చేయాలి. సో వర్క్ స్పేస్ టు స్టేజింగ్ మూవ్ చేయడానికి కమాండ్ ఏంటి అంటే గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, సో స్టేజింగ్ నుంచి లోకల్కి ఎట్లా మూవ్ చేయాలి, కమాండ్ ఏంటిది అంటే గిట్ కమిట్
-m, some commit message and file name. All right, you will see. సరే సార్, ఈ స్టేటస్ ఎట్లా తెలుస్తుంది? ఏమైనా కమాండ్ ఉందా అంటే గిట్ స్టేటస్. ఇది ఎందుకు ఇట్లా చూపిస్తుంది? ఆల్ ఆఫ్ సడన్ 16 గిట్ స్టేటస్. ఓకే, సో ఇప్పుడు మనం కమిట్ చేసినప్పుడు దానికి ట్రాకింగ్ ఐడి వస్తుంది అని చెప్పిన కదా, దానికి కమాండ్ ఏంటిది? గిట్ లాగ్. అన్ని మీకు చూపిస్తా, 1 minute లో అన్ని అర్థమైతాయి. జస్ట్ మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మీ మైండ్ లో ఉండడానికి చూపిస్తున్నాను. సో ఇది బేసికల్లీ, సో ఇది నా ల్యాప్టాప్. ఫస్ట్ నేను ఏం చేసిన, గిట్ ని ఇనిషియలైజ్ చేసిన. నా ల్యాప్టాప్ లో గిట్ ఎంటీ రిపాజిటరీని గిట్ ఇనిట్ అనే కమాండ్ తోటి ఇనిషియలైజ్ చేసిన. అట్లనే నా ఆథర్ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేసిన. అంటే దేన్ని? యూజర్ డాట్ నేమ్ని, యూజర్ నేమ్ని, యూజర్ డాట్ ఈమెయిల్ని కాన్ఫిగర్ చేసిన. కమాండ్స్ ఇక్కడనే ఉన్నాయి చూడండి. ఇనిషియలైజ్ చేసిన, నా యూజర్ డీటెయిల్స్ ని కాన్ఫిగర్ చేసిన. నౌ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ బై డిఫాల్ట్ ఎనీ కోడ్ ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్ లో ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా, ఒక కోడ్ రాస్తా. లెటస్ ఏ కోడ్? టచ్, ఏదో కోడ్ అనుకుందాం, టచ్ సమ్ జావా కోడ్. జావా ఫైల్ క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. ఇప్పుడు బై డిఫాల్ట్ జావా ఏ ఫేజ్ లో ఉంటది? వర్క్ స్పేస్ లో ఉంటది. ఎక్కడ ఉంటది? వర్క్ స్పేస్ లో ఉంటది. అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంటది. ఇంక ఇక్కడే దీనికి ట్రాకింగ్ రాదు. ఓకే, ప్రస్తుతానికి అది అన్ట్రాక్డ్ ఫైల్ లాగా ఉంటది. సో చూడండి ఎట్లా తెలుస్తుంది? గిట్ స్టేటస్ కమాండ్ తోటి తెలుస్తుంది. గిట్ స్టేటస్ చూడండి, ఇట్ ఈస్ ఓకే. బ్రాంచ్ మాస్టర్ వదిలేయండి, మీకు తర్వాత చెప్తే మాస్టర్ బ్రాంచ్ ఏందో. ఇది ప్రస్తుతానికి అన్ట్రాక్డ్ ఫైల్. ఏంది ఇది? జావా అనే ఫైల్, అన్ట్రాక్డ్ ఫైల్. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టేజింగ్ లోకి మూవ్ చేయాలి. ఎట్లా మూవ్ చేయాలి సార్? కమాండ్ ఏంటిది? గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇది. సో అదే చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది చూడండి, గిట్ యాడ్ ఫైల్ నేమ్. సో క్లియర్? నౌ గిట్ యాడ్ ఏ ఫైల్? జావా. గిట్ యాడ్ జావా. సింపుల్, దట్స్ ఇట్. నౌ ఈ ఫైల్ ఎక్కడికి మూవ్ అయింది? స్టేజింగ్ లోకి మూవ్ అయింది, ఆర్ ఇండెక్సింగ్ లోకి మూవ్ అయింది. చూద్దామా మళ్ళీ గిట్ స్టేటస్ కమాండ్ తోటి? ఎస్, గిట్ స్టేటస్. చూడండి, ఇంతకుముందు రెడ్ కలర్ లో ఉండే, ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, ఫ్యూ మినిట్స్ బ్యాక్ రెడ్ కలర్ లో ఉండే అన్ట్రాక్డ్ స్టేట్ లో, ఇప్పుడు దీనికి ట్రాకింగ్ వచ్చింది. జనరల్లీ దీని ఇండెక్సింగ్ స్టేజ్ అని ఎందుకు అంటారు అంటే, ఇక్కడ దీనికి ట్రాకింగ్ యాడ్ అవుతుంది. ఓకే, సో ట్రాకింగ్ వస్తుంది. ఇది ఆథర్ ఎవరు, ఈమెయిల్ ఎవరు. సో ట్రాకింగ్ వచ్చింది, గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం? కమిట్ చేద్దాం. ఓకే, అంటే మన ఫైల్ బేసికల్ ఇప్పుడు మన డెవలపర్స్ కాదు, దాంట్లో ఏం మాడిఫై చేయట్లేము. బట్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? కమిట్ చేయాలి. కమిట్ చేస్తే దానికి ఒక ట్రాకింగ్ ఐడి వస్తుంది. సో కమాండ్ ఏంటిది? గెట్ కమిట్ -m. లెట్స్ ఏం చేద్దాం మనం దీన్ని? మై ఫస్ట్ కమిట్ జావా ఫైల్ అంట, సంథింగ్ ర్యాండమ్. చూడండి, కమాండ్ గెట్ కమిట్ -m కమిట్ మెసేజ్, అండ్ ఫైల్ నేమ్ ఏంటిది? జావా. దట్స్ ఇట్, కమిటెడ్. ఐ హావ్ కమిటెడ్ మై ఫస్ట్ ఫైల్. ఇప్పుడు గిట్ స్టేటస్ కొట్టండి. స్టేటస్ లేదంట, కమిట్ అయిపోయిందంట, నథింగ్ టు కమిట్. మరి ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, ఏంటి కమాండ్? గిట్ లాగ్. మీకు మరి దాని హిస్టరీ చూడాలంటే గిట్ లాగ్. గిట్ లాగ్, కెన్ యూ సీ? ఇది ఎవరు కమిట్ చేసింది? ఇది కమిట్ ఐడి. దీనే ట్రాకింగ్ ఐడి అనొచ్చు, కమిట్ ఐడి అనొచ్చు, షా కోడ్ అని కూడా అనొచ్చు. సో ఇది ఉంటే ఆ కమిట్ లో ఎవరేం చేసినారో మనకి ఓ 10 years తర్వాత కూడా తెలుస్తుంది. ఈ కమిట్ ఐడి మన దగ్గర ఉంటే ఆ ప్రాజెక్ట్ లో ఆ టైంలో ఏం జరిగిందో ఈవెన్ 10 years తర్వాత కూడా మనం చూడొచ్చు. ఎట్లా? ఓకే, ఇది కమిట్ ఐడి, ఇది యూనిక్ కమిట్ ఐడి. ఆథర్ ఎవరు? మధు. వాని మెయిల్ ఐడి ఏంటిది? madhu@gmail.com. సో ఈ టైంకి December 4th కి 1945 7:45 కి 11 seconds కి 2024 కమిట్ చేసిండు. ఈవెన్ అందులో ఏముందో కూడా తెలుసుకోవాలంటే
గిట్ షో కమాండ్, షో కమిట్ ఐడి. అందులో ఏముంది, జస్ట్ ఎంటీ జావా ఫైల్ ఉంది, ఎంటీ జావా ఫైల్, ఏం లేదు అందులో. ఓకే, సో ఇట్లా చూడొచ్చు. గాట్ ఇట్ సార్, అర్థమైందా? ఇక మళ్ళీ ఒకసారి చేస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తా. ఇంకో ఫైల్ తీసుకుందాం. ఇప్పుడు సరే, జెంకిన్స్ అనే ఫైల్ తీసుకుందాం. బై డిఫాల్ట్ అది ఎక్కడ ఉంటుంది, వర్క్ స్పేస్ లో ఉంటుంది. దాన్ని మనం గిట్ యాడ్ కమాండ్ ద్వారా స్టేజింగ్ లోకి మూవ్ చేద్దాం. అప్పుడు రెడ్ కలర్ లో నుంచి అది గ్రీన్ కలర్ లోకి వస్తుంది జెంకిన్స్ ఫైల్. దాన్ని గిట్ కమిట్ ద్వారా లోకల్ రిపాజిటరీలో కమిట్ చేద్దాం, కమిట్ ఐడి వస్తుంది. ఆల్ రైట్, సో ఓకే, సో నౌ ఎవ్రీవన్, సో ఎల్ఎల్ కొట్టండి, గిట్ స్టేటస్ కొట్టండి, నథింగ్ ఈజ్ దేర్. నౌ టచ్ జెంకిన్స్ ఫైల్, టచ్ జెంకిన్స్ ఫైల్, ఎంటర్. సో నౌ ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే అది ఎక్కడ ఉంటుంది, దట్ వుడ్ బి ఇన్ వర్క్ స్పేస్, అన్ట్రాక్డ్ ఫైల్ లాగా చూపిస్తుంది. Now what do we need to do? We need to add it to staging, git add command. So git add Jenkins. So now what happened? This Jenkins file would have moved to staging area or indexing area. How to check? Malli git status command, git status. So ఇంతకు ముందు రెడ్ కలర్ లో అన్ట్రాక్డ్ లా ఉంటాయి, ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి వచ్చింది. Now this to be committed, changes to be committed. So ఎట్లా కమిట్ చేయాలి సార్? కమాండ్ ఏంటిది? యా, యూ కెన్ టెల్. git commit -m, యా, git commit -m, maybe Jenkins commit, some message. So Jenkins commit. ఓకే, రియల్ టైమ్ లో మీనింగ్ఫుల్ కమిట్స్ ఉంటే నేను ర్యాండమ్ గా ఇస్తున్నా. Jenkins commit, ఫైల్ నేమ్ ఇచ్చేయండి Jenkins. That's it, done. yes or no? కమిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి. ఓకే, నథింగ్ ఈజ్ దేర్ టు కమిట్. మరి ఇది కమిట్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది? డిడ్ వి గెట్ ఎనీ ట్రాకింగ్ ఐడి? హౌ టు చెక్? గిట్ లాగ్. సో ఇది సెకండ్ కమిట్, జెంకిన్స్ కమిట్. ఏ టైంకి అయింది? ఈ టైంకి అయింది. ఆథర్ ఎవడు? మధు అనేవాడు. ఇది అందులో ఏముంది? జెంకిన్స్ ఫైల్ ఉంది. హౌ టు చెక్? గిట్ షో కమిట్ ఐడి. ఓకే, గ్రేట్. సరే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే, ఇప్పుడు ఇంకో సినారియో. మరి ఒక్క ఫైల్ ఉంటే ఓకే సార్, మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, ఎందుకంటే కోడింగ్ లో మేబీ మల్టిపుల్ ఫైల్స్ ఉండొచ్చు. సో లెట్ us assume there are multiple files. లెట్స్ నేను ఏం చేస్తా, టచ్. ఓకే, సో ఐల్ యాడ్ ప్రభాస్, అల్లు అర్జున్, ఏ అంటే అల్లు అర్జున్ అనుకుందాం. సో మహేష్ బాబు, అండ్ హూ ఎల్స్, పవన్ కళ్యాణ్, లెట్స్ సే. సో 4 ఫైల్స్ నేను టచ్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ 4 ఫైల్స్. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే దీస్ 4 ఫైల్స్ ఆర్ ఇన్ అన్ట్రాక్డ్ స్టేట్. ఎక్కడ ఉన్నాయి అవి? వర్క్ స్పేస్ ఏరియాలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా చేయాలి కమాండ్? నెక్స్ట్ వీటిని స్టేజింగ్ లోకి మూవ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు విడివిడిగా మూవ్ చేయొచ్చు. అంటే గిట్ యాడ్ ఏఏ. ఓకే, సో అల్లు అర్జున్ ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మేబీ ప్రభాస్ ని మూవ్ చేద్దాం అనుకుంటున్నా. విడివిడిగా మూవ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇప్పుడు అల్లు అర్జున్ ని, ప్రభాస్ ని కమిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి రెండు అట్లనే ఉండండి, మహేష్ పవన్. లెట్ us see. సో ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ కొట్టండి. యూ వుడ్ సీ 2 files are in staging area and remaining 2 files are still in workspace area. అంటే ఇంకా ఈ ఫైల్స్ లో కోడ్ 100% అయిపోలే, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్. సరే, బాగుంది. సో ఇప్పుడు నేను కమిట్ చేస్తా, గెట్ కమిట్ -m. సో ఎవరెవరిని కమిట్ చేద్దాం? అల్లు అర్జున్ అండ్ ప్రభాస్, వాట్ ఎవర్. సో ఇక్కడ మీరు ఫైల్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు, ఏ అల్లు అర్జున్ అండ్ ప్రభాస్. ఓకే, ఈ రకంగా చేయొచ్చు. మీరు ఇప్పుడు ఎంటర్ కొట్టండి. వాట్ హ్యాపెండ్? ఓన్లీ దీస్ 2 files గాట్ కమిటెడ్. గిట్ స్టేటస్ కొట్టండి. ఇవి రెండు ఇంకెక్కడ ఉన్నాయి?
వర్క్ స్పేస్ లోనే ఉన్నాయి. మరి మిగతావి కమిట్ అయిపోయినాయి. ఒకసారి క్లియర్ కొడుతున్నా ఆర్ కంట్రోల్ ఎల్ కొడుతున్నా, గిట్ లాగ్ కొట్టండి. యా ఇది. సో మరి ఈ కమిట్ ఐడిలో ఏమైందో తెలవాలంటే గిట్ షో పేస్ట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. యా సరే సార్, ఇట్లా ఓకే. నాకు అట్లా కాదు, అన్ని ఫైల్స్ ఒకటేసారి కమిట్ కావాలి. లెట్స్ 100 ఫైల్స్ ఉన్నాయి, నేను ఇంకో ఫైల్స్ యాడ్ చేస్తాను. టచ్ లెట్స్ M1 మధు1 మధు2 మధు3 మధు4 మధు5 మధు6. ఇప్పుడు గిట్ స్టేటస్, చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను అట్ ఏ టైం యాడ్ చేయొచ్చా, అట్ ఏ టైం కమిట్ చేయొచ్చా, దానికి ఏమైనా కమాండ్ ఉందా? అప్పుడు ఏం చేయాలంటే గిట్ యాడ్ డాట్, మీరు ఒక్కొక్క ఫైల్ యాడ్ చేసుకుంటూ పోతే కష్టమైంది. అప్పుడు ఏం చేయండి, డాట్ సేస్ ఆల్ ఫైల్స్ అని. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ఫైల్స్ ఇన్ వర్క్ స్పేస్. ఇప్పుడు ఏమైతే ఈ ఫైల్స్ అన్ని ఎక్కడికి పోతాయి, స్టేజింగ్ కి పోతాయి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి, స్టేజింగ్ కి పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు గిట్ కమిట్ -m కమిటింగ్ ఆల్ ఫైల్స్. ఇంకా మీరు ఒక్కొక్క ఫైల్ ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ. యూ డోంట్ నీడ్ టు మెన్షన్ ఫైల్స్ ఇండివిజువల్లీ, జస్ట్ వదిలేసినా చాలు. ఏవైతే స్టేజింగ్ లో ఉన్నాయో అవన్నీ కమిట్ అయిపోతాయి. ఎంటర్. సో ఆల్ ఫైల్స్ గాట్ కమిటెడ్. సో మీరు కావాలంటే ఇప్పుడు గిట్ లాగ్ కొట్టండి. యా కమిట్ ఐడి జనరేటెడ్, కమిట్ మెసేజ్. బట్ మరి కమిట్ ఐడిలో ఎన్ని ఫైల్స్ కమిట్ అయినాయి, గిట్ షో కమిట్ ఐడి. ఈ ఫైల్స్ M1 M2 బ్లా 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 బ్లా, ఆల్ ఫైల్స్ గాట్ కమిటెడ్. సో ఇట్లా ఫుల్ వచ్చింది అనుకో, ఎప్పుడైనా కూడా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకో, మీరు క్యూ కొట్టండి. ఏం కొట్టాలి, క్యూ. గుర్తుపెట్టుకోండి, క్యూ అంటే క్విట్ అన్నట్టు. క్యూ కొట్టాను నేను ఇప్పుడు. ఓకే, ఇట్లా క్యూ కొట్టాలి ఇట్లా ఫుల్ అయినప్పుడు. సో ఫార్ క్లియర్ సార్? మీకు ఈ డయాగ్రామ్ మీ మైండ్ లో ఎప్పుడు ఉండాలి. ఇంకా సో ఫార్ క్లియర్? ఎస్, Yes, హలో, sir. ఆర్ వి గుడ్ ఎవ్రీవన్? ఒక డౌట్ ఉంది, అడగచ్చు? అడగండి, ఇప్పుడు అడగండి. ఎస్, నౌ యూ కెన్ ఆస్క్. కొంచెం అనిపిస్తుందేమో మేబీ. లైక్ మనం ఇక్కడ గిట్ ఎన్విరాన్మెంట్ లోనే మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, దట్స్ ఫైన్, అక్కడ దాకా అర్థమైంది. ఒకవేళ మనకు అవుట్ సైడ్ గిట్ ఎన్విరాన్మెంట్ ఫైల్స్ ఉంటే, ఇస్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ ఆల్ దోస్ ఫైల్స్ టు గిట్ ఎన్విరాన్మెంట్? ఎస్ ఎస్, ఆఫ్ కోర్స్ వీ క్యాన్ బ్రింగ్ ఇట్. మనం చూద్దాం. ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దట్. ఓకే, నౌ ఓకే, సో ఫార్ నో క్వశ్చన్స్, రైట్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి, అడగండి. ఎస్ ఎస్, అడగండి. సో యాక్చువల్ గా ఫస్ట్ కాన్సెప్ట్ లో ఆథర్ డీటెయిల్స్ యాడ్ చేశారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఆథర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి. ఎస్ ఎస్, యూ క్యాన్ చేంజ్. మళ్ళీ సేమ్ కమాండ్. ఓకే, సో సేమ్ కమాండ్. ఓకే, క్విక్లీ అది కూడా చూపిస్తా. ఇప్పుడు ఆథర్ డీటెయిల్స్ చేంజ్ చేద్దాం. సో ఇంతకుముందు ఆథర్ ఎవరు, మధు కదా. ఇప్పుడు జనరల్లీ ల్యాప్టాప్స్ మారుతాయి. అంటే ఇప్పుడు ఇది నేను మధు అనే అతను ఈ ల్యాప్టాప్ వాడుతుండు, ఇంకెవరో కిరణ్ ఇంకెక్కడి నుంచో వేరే ల్యాప్టాప్ వాడుతుండు, ఇక్కడ ఎక్కడో కిరణ్. ఇవన్నీ మీకు ముందు అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ మధు కదా చేస్తుంది, కిరణ్ కూడా ఇంకెక్కడో చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ నా 2 ల్యాప్టాప్లు లేవు కాబట్టి నేను జస్ట్ ఆథర్ డీటెయిల్స్ మారుస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ కిరణ్ పెడతా. ఓకే, సో కిరణ్ పెట్టి క్విక్లీ ఒక కమిట్ చేస్తా. సో ఇప్పుడు మనం కమిట్ చేసేవన్నీ అండర్ కిరణ్ లోకి వస్తాయి. చూద్దాం. ఒక్కటే నిమిషం రావు, ఒకటే నిమిషం చూపిస్తా చూడండి. సో కిరణ్ ఆథర్ డీటెయిల్స్ ఇస్తున్నా. సో అట్లనే ఈమెయిల్ కూడా కిరణ్ అట్ ఈమెయిల్. సో ఈమెయిల్ kiran@gmail.com. సో ఇప్పుడు కిరణ్ కూడా కొన్ని ఫైల్స్ యాడ్ చేసి అనుకుందాం. టచ్ K1 K2 K3. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కొట్టండి. ఓకే, వర్క్ స్పేస్ లో ఉన్నాయి, రెడ్ కలర్ లో ఉన్నాయి, అన్ట్రాక్డ్ స్టేట్ లో ఉన్నాయి. హౌ టు యాడ్ ఇట్ టు స్టేజింగ్, గిట్ యాడ్ డాట్. ఇంకా మళ్ళా K1 K2 K3 ఎందుకు, జస్ట్ గివ్ డాట్ which means all the files, okay, which are in workspace will be added to staging. Great. మళ్ళీ గిట్ స్టేటస్ కమాండ్ కొట్టండి. you would see they all are in green color and they all are to be committed. Great. ఇప్పుడు ఏం చేద్దాం, గిట్ కమిట్ -m కిరణ్ కమిట్. డన్. ఇప్పుడు ఒకసారి గిట్ లాగ్ కొడదాం, ఏమొస్తుందో చూద్దాం. కెన్ యూ సీ, ఇంతకు ముందు మధు కమిట్ చేశాడు, ఇప్పుడు ఇంతకు ముందు మధు హైదరాబాద్ నుంచి కమిట్ చేశాడు, ఇప్పుడు కిరణ్ బెంగళూరు నుంచి కమిట్ చేశాడు. సేమ్ కోడ్ పైన ఎన్హాన్స్మెంట్ యాడ్ చేశాడు. మేబీ మధు ఆడియో కాల్ మీద వర్క్ చేశాడు, కిరణ్ దానికి వీడియో కాల్ పైన యాడ్ చేశాడు. ఆర్ యూ విత్ మీ? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కిరణ్ ఏం చేశాడు, మళ్ళీ సేమ్ గిట్. సో ఇట్లా వచ్చినప్పుడు క్యూ కొట్టండి, క్యూ.
ఇప్పుడు గిట్ షో కిరణ్ కమిటీ ఐడిలో ఏముందో చూద్దాం. ఈ రకంగా ప్రతిదీ ట్రాక్ ఉంటుంది. ప్రాజెక్ట్ లో చిన్న చేంజ్ జరిగినా కూడా వీ కెన్ ట్రాక్. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ గిట్. K1, K2, K3. సరే ఇప్పుడు ఏం చేయండి అంటే వెయిట్ ఓకే. సో నౌ టేక్ బ్రేక్. మనం బ్రేక్ తర్వాత ఏం చేద్దాము అంటే, సరే అబ్బా మనం లోకల్ ల్యాప్టాప్ లో చేస్తున్నాం, మరి రిమోట్ గా మనం పుష్ చేస్తున్నామా సెంట్రల్ రిపోజిటరీకి? వేర్ ఈస్ గిట్ హబ్? ఎస్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆఫ్టర్ బ్రేక్, ఓకే, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి నేను ఇక్కడ నుంచి పుష్ చేస్తా, మీరు అక్కడ నుంచి క్లోన్ చేసుకోండి. మేబీ ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నా, మేబీ యూఎస్ నుంచి మీరు క్లోన్ చేసుకొని అందరం ఒక ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ లాగా వర్క్ చేద్దాం. ఫర్ దట్ ఫస్ట్ నాకు ఒక వాలంటీర్ కావాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ గిట్ హబ్ అకౌంట్ ఉంది. ఎవరికైతే గిట్ హబ్ అకౌంట్ లేదో మీ మెయిల్ ఐడి నాకు ఇవ్వండి, నేనే మీకు లైవ్ లో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తా. 0 చార్జెస్, ఏం ఛార్జ్ పడదు. కాకపోతే ఆ మెయిల్ కి ఒక ఓటీపీ వస్తుంది. సో మీరు నాకు మెయిల్ ఐడి షేర్ చేయండి, మెయిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. వెన్ ఐ ఆస్క్ యూ ఓటీపీ ఆర్ సమ్ కోడ్, యూ నీడ్ టు ప్రొవైడ్. ఎనీవన్ వుడ్ లైక్ టు వాలంటీర్? ఎనీవన్? Yes, sir. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి. ఓకే, వినయ్ చంద్ర ప్రొవైడెడ్. గ్రేట్, చాలు. వినయ్ చంద్ర, నీకు Sir, ఆ మెయిల్ ఐడికి గిట్ హబ్ అకౌంట్ ఉండొద్దు, ఆల్రెడీ ఉంటే మళ్ళీ క్రియేట్ చేయలేం. అండ్ దానికి యాక్సెస్ ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. ఓకే, సో విల్ డూ దట్ ఆఫ్టర్ బ్రేక్. 7:57 అవుతుంది. sir, 1 minute, sir. Small doubt, sir. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ రిపాజిటరీ సేమ్ రిపాజిటరీ యూస్ చేస్తామా సార్ ప్రతి ఒక్కరు కూడా? లైక్ యుఎస్ లో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, ఇప్పుడు ఫేస్బుక్ ప్రాజెక్ట్ ఉంది, ఫేస్బుక్ ప్రాజెక్ట్ అందరు ఒకటే వాడతారు కదా, విడివిడిగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఎవరిది వాళ్ళు విడివిడిగా ప్రాక్టీస్ చేద్దాం, బట్ రియల్ టైంలో అందరం కలిసి సింగిల్ ఉంటది. ఓకే, మీకు అటు చూపిస్తా ఇటు చూపిస్తా. ఇది టూ అర్లీ బికాస్ జస్ట్ ఈరోజు ఎంత డే 2, అవునా? ముందు ఇంకా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఓకే, టేక్ 5 minutes బ్రేక్. 1 minute మధుగారు, అడగండి. ఇప్పుడు మనకు ఫైల్స్ అంటే ఓకే, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా కూడా ట్రాక్ చేసుకోవచ్చా? చేయొచ్చు సార్, చేయొచ్చు. ఓకే, చూద్దాం. సరే సార్, టేక్ బ్రేక్. సో విల్ సీ ఆఫ్టర్ 5 minutes. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. యా, ఓకే. Hey guys, so far any questions? Now ask me. Anyone would like to ask anything? But please ask within context. Don't ask something out of context. Anyone? No questions? Kindly type no. Are we good? Yes, sir. One doubt, sir. అడగండి సార్. ఐ మీన్ ఇప్పుడు మన రిపాజిటరీ క్రియేట్ చేస్తాం కదా సార్ మన సైడ్ నుండి, లైక్ ఎంటీ రిపాజిటరీ. అలాంటి సేమ్ రిపాజిటరీ అందరూ యూజ్ చేస్తారు సార్, లైక్ టీమ్ అంతా కూడా, బయట నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా? మీకు అర్థమైంది సార్, అవును మీకు అర్థమైంది. ఓకే, సో ఈ మూమెంట్ కి మీకు కొంచెం అది కాంప్లెక్స్, మీకు అర్థమైంది నెక్స్ట్ మినిట్ లో. ఓకే సార్. సో ప్రస్తుతానికి మీకు నేను బేసిక్స్ నుంచి చెప్తున్నా. సో ఇది ఎంటీ రిపాజిటరీ. సో ప్రస్తుతానికి ఇంతే అనుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ చెప్తే అప్పుడు మీకు అది కూడా అర్థమవుతుంది. Okay, and now what we are going to do, we are going to create a GitHub account. So ఎవరికి క్రియేట్ చేద్దాం? సో someone shared his mail ID, Vinay Chandra. So Vinay Chandra, I request you to open your Gmail and be ready to share the code when I requested. Okay, ఇది Vinay Matangi@gmail.com. So Vinay Matangi@gmail.com. ఓకే, సో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం వెరీ 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 సింపుల్. మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం కన్నా ఈజీ. చూడండి ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, సో నౌ కమ్ హియర్. నేను ఆల్వేస్ మీకు గూగుల్ ద్వారానే చేపిస్తాను, ప్రతిదీ క్లాస్లోనే చేపిస్తాను, ప్రతిదీ గూగుల్ ద్వారానే. అంటే రేపు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు గూగుల్ రిఫరెన్స్ తీసుకుంటే ఎట్లా వర్క్ చేయాలో. సో గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ అని కొట్టండి, అకౌంట్ క్రియేషన్. సో జాయిన్ గిట్హబ్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, వాట్ ఐ విల్ డూ, వేరే బ్రౌజర్ తీసుకుంటా. ఓకే, సో నేను వేరే బ్రౌజర్ తీసుకుంటా, ఇందులో పెడతా. ఓకే, సో కమ్ హియర్. ఇది వద్దులేండి. సో గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ పేస్ట్ చేస్తున్నా, ఎంటర్ కొడుతున్నా.
మీకు ఫస్ట్ ఇది వస్తుంది కదా లింక్, క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో సైన్ ఇన్ అవుతారు, మీకు అకౌంట్ లేదనుకో సైన్ అప్ అవుతారు. అదర్వైజ్ మీరు జస్ట్ గిట్ హబ్ అకౌంట్ కొట్టండి, ఇట్లా ఇట్లా మీకు కనిపిస్తుంది. మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అంటే లాగిన్ అవుతారు, అకౌంట్ లేకపోతే అకౌంట్ ఉంటే సైన్ ఇన్ లాగిన్ అవుతారు, అకౌంట్ లేకపోతే సైన్ అప్ క్రియేట్ చేసుకుంటారు. అది గిట్ హబ్ అయినా ఫేస్బుక్ అయినా. చలో నేను ఇప్పుడు సైన్ అప్ అవుతున్నా బికాజ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ గిట్ హబ్ అకౌంట్. సైన్ అప్. వెల్కమ్ టు GitHub. Let's begin the adventure. Okay, so enter your email. So let me enter Vinay email. vinay@matangi@gmail.com. Continue. Create password. సో నేను ఏం చేస్తా అంటే ఇదే పాస్వర్డ్ తీసుకుంటా, vinay.matangi. ఓకే, సో vinay.matangi@143. వినయ్ నువ్వు ఇది ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేం అంత కాన్ఫిడెన్షియల్గా నువ్వు భయపడాల్సిన పని లేదు. దిస్ ఇస్ నాట్ యువర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్. సో ఫైన్, vinay.matangi@143. ఇది నా పాస్వర్డ్ అనుకుందాం టెంపరీగా. హీ కెన్ చేంజ్ ఎనీ టైం. కంటిన్యూ. ఓకే, సో యూజర్ నేమ్ ఏం పెట్టాలి? సరే vinay.matangi అనే పెడదాం, అదర్వైజ్ వినయ్ అని పెడదాం. బట్ వినయ్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, ఎవరో ఒకరు వాడుకునే ఉంటారు. యూజర్ నేమ్ వినయ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇది యూనిక్ యూజర్ నేమ్. సో vinay.matangi పెడదాం, vinay.matangi. ఇది ఉందా కనీసం పోనీ? సో వినయ్ మాతంగి, It should be alphanumerical. yeah, Vinay Matangi is available. Okay, great. Continue. Now we need to verify. Okay, so verify your account. So please solve this puzzle so we know you are a real person. Okay, verify. So now match this angle. So okay, ఈ హ్యాండ్ ఇదే యాంగిల్ ఉంది కదా, గ్రేట్. సబ్మిట్. Excellent. So done. So you are almost done. We sent a launch code to Vinay. Vinay, could you kindly share the code? Enter code. సో ఇంతే, ఇంతకు మించి ఏం లేదు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం. వినయ్, యు ఆర్ దేర్ వినయ్? ఓకే, 504 కొంచెం చెప్తావా వినయ్? 5049 5049 8586. 8586. Excellent, done. So your account was created successfully. Now please sign into the continue. So username ఏంటిది? వినయ్ మాతంగి. ఈమెయిల్ అయినా ఓకే. పాస్వర్డ్ ఏంటిది? vinaymatangi@143. సైన్ ఇన్. దాట్స్ ఇట్. సో ఇదే వినయ్ యొక్క గిట్హబ్ అకౌంట్. ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అడుగుతాయి. సో హూ ఆర్ యూ? సో మీరు స్టూడెంట్ అని పెట్టండి. ఓకే, ఏది పెట్టినా ఓకే, సరే స్టూడెంట్ అని పెట్టండి. హౌ మెనీ టీమ్ మెంబర్స్ విల్ బి వర్కింగ్ విత్ యూ? సో సమ్ 20 to 50 పెట్టండి, ఆర్ 5 to 10 పెట్టండి. ఇట్స్ ఓకే, బికాస్ ఇదేంది ప్రాజెక్ట్ అన్నట్టు. బేసికల్ ఇందులో ప్రాజెక్ట్ కోడ్ పెడతాం, అందరు కలిసి పనిచేస్తారు. మీకు ఆ రియల్ ప్రాజెక్ట్ ఫీలింగ్ పెట్టాలంటే మినిమం ఒక 5 to 10 మెంబర్స్ పెట్టండి. కంటిన్యూ. సో వాట్ ఆర్ ద టాప్ 2 things you want to do with GitHub? అన్ని సెలెక్ట్ చేయండి. స్టార్ట్ అ న్యూ ప్రాజెక్ట్, స్టార్ట్ అండ్ ఎక్స్పాండ్ మై బిజినెస్, గిట్హబ్ పైలట్, బ్లా 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 అన్ని పెట్టండి, తప్పేం లేదు. ఓకే, what are the top 2 things you want to do with GitHub? అన్ని పెట్టే కదా. ఓకే, యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ 2 ఆప్షన్స్. ఓకే, ఇవి ఈ మధ్యలో వచ్చినాయి, ఫీచర్స్ మారుతూ ఉంటాయి. నేను లాస్ట్ బ్యాచ్ చెప్పినప్పుడు ఇది లేదు. సరే, సో స్టార్ట్ అ న్యూ ప్రాజెక్ట్, కంట్రిబ్యూట్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అని పెట్టండి. ఓకే, స్టార్ట్ అ న్యూ ప్రాజెక్ట్, ఏది పెట్టినా ఓకే. సరే, ఇప్పటికైతే ఈ 2 పెట్టండి. కంటిన్యూ. ఓకే, నా ఇక్కడ మీరు గిట్హబ్ని ఎలా వాడాలనుకుంటున్నారు? సో దెర్ ఇస్ గిట్హబ్ ప్రో అండ్ దెర్ ఇస్ ఫ్రీ. ఫ్రీ యూజ్ చేసుకోండి. వీఆర్ జస్ట్ స్టూడెంట్స్, వీఆర్ లెర్నర్స్ ఆఫ్ గిట్హబ్. మనం దీనికి కొంచెం ఐ థింక్ మనీ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఫ్రీ తీసుకోండి. కంటిన్యూ ఫర్ ఫ్రీ.
దాట్స్ ఇట్. You're done. Vinay, you're done. So this is your GitHub dashboard. సో ఈ క్యాట్ సింబల్ ఉందా, ఇదే గిట్హబ్ యొక్క లోగో. మీరు దీన్ని క్లిక్ చేస్తే హోమ్ బటన్, యా హోమ్. ఇక్కడ మీరు మీ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ప్రాజెక్ట్ రిపాజిటరీని, ఫేస్బుక్ రిపాజిటరీ, ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్ రిపాజిటరీ, వాట్ ఎవర్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ. మీరేం చేయండి అంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇదేంటిది, ఈ హోమ్ ఏంటిది, ఇష్యూస్ ఏంటిది, పుల్ రిక్వెస్ట్ ఏంటిది, ప్రాజెక్ట్స్ ఏంటివి, డిస్కషన్స్ ఏంటివి, ఎక్స్ప్లోర్ చేయండి మీకు అర్థమైనా కాకపోయినా. సో సో ఎట్లా క్రియేట్ చేయాలి మరి ప్రాజెక్టు? క్రియేట్ రిపాజిటరీ, లేదంటే ఇక్కడే ఉంటుంది క్రియేట్ రిపాజిటరీ. ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు ఆర్ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. సో ఇదేంటిది, మీ వినయ్ మాతంగి యొక్క అకౌంట్. సో ఇట్లా చేయొచ్చు. ఓకే, బట్ నౌ నేనేం చేస్తా అంటే ఇప్పుడు వినయ్ మాతంగి అకౌంట్ యూజ్ చేయను. ఇది మీకు ఎందుకు చూపించా అంటే హౌ టు క్రియేట్ ఏ గిట్హబ్ అకౌంట్. నౌ టాస్క్ ఫర్ యూ, మీరు మీ ఓన్ గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నాకు ఈ స్క్రీన్ షాట్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఆల్సో నాకు మీరు ఇవి ప్రాక్టీస్ చేసి, ఓకే, సో ఏంటి ఈ కమాండ్స్ గిట్ ఇనిట్, గిట్ కాన్ఫిగ్ అండ్ ఈ కమాండ్స్, ఇవి కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఈ గిట్ యాడ్, గిట్ కమెంట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి నాకు ఆ గిట్ లాగ్ హిస్టరీ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయ్యారు కదా, మీరు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇంకా ఎవరైతే ఎన్రోల్ కాలేరో మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. డీల్, కెన్ యూ ఆల్ డూ ఇట్? సో 2 టాస్క్స్. ఈరోజు టాస్క్ ఏంటిది? ఫస్ట్ ఈ గిట్ లైఫ్ సైకిల్ని ప్రాక్టీస్ చేసి ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. 2 గిట్ హబ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేయండి. కెన్ యూ ఆల్ డూ ఇట్? ఎస్, డీల్, టైప్ ఎవ్రీవన్ ఎస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో చిన్న చిన్న టాస్క్లు ఇవి, ఈవెన్ 10th క్లాస్ పిల్లడైనా చేస్తాడు. నౌ గ్రేట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇంకా వినయ్ మాతంగి అకౌంట్ వాడాను, నా సెంట్రల్ అకౌంట్ వాడదాం. ఎందుకంటే మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను, బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రేపో, ఫేస్బుక్ లాంటిది. దాన్ని ఎట్లా అంటే అందరం డిఫరెంట్ జియో లొకేషన్స్ వాడదాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇంకా మన ప్రాజెక్ట్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను మధు వర్క్ చేస్తా, ఇక్కడ మీరు కిరణ్ వర్క్ చేయండి, ఇక్కడ రమణి వర్క్ చేస్తుంది, ఇక్కడ రాజు వర్క్ చేస్తాడు, ఇక్కడ ఇంకెవరో వర్క్ చేస్తారు. అందరు ఒక రియల్ టీమ్, నిజంగా రియల్ టైంలో టీం ఎట్లా వర్క్ చేస్తో అట్లా వర్క్ చేద్దాం. అందరం కంట్రిబ్యూట్ చేద్దాం, అందరం క్లోన్ చేసుకుందాం, అందరం పుష్ చేద్దాం. విల్ సీ దట్ మ్యాజిక్. ఓకే ఫైన్. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ నేను ఇక్కడ నుంచి లాగౌట్ అవుతున్నా, వినయ్ దాంట్లో నుంచి. సైన్ అవుట్, క్లోజ్, నా దాంట్లో లాగిన్ అవుతా, జాయిన్ గిట్ హబ్. సో నాది కొంచెం మీకు ఇక్కడ, మీకు ఇంతకు ముందు వినయ్కి ఏముంది ఇక్కడ అంతా ఎంటీ ఉంది కదా, బట్ నాకు ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి వాడుతున్న 3-4 years నుంచి. సో నాకు చాలా రిపాజిటరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసిన నా ప్రాజెక్ట్ రిపాజిటరీస్. ఇవన్నీ మీకు అనవసరం ప్రస్తుతానికి. సో నేను మళ్ళీ హోమ్ బటన్ మీద చేస్తున్న క్యాట్ సింబల్ పైన ఇప్పుడు నేను మన బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రేపో, నేను ప్రతి బ్యాచ్కి ప్రాజెక్ట్ రేపో క్రియేట్ చేస్తాను. చూడండి, బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రేపో, బ్యాచ్ 14 ప్రాజెక్ట్ రేపో. సిమిలర్లీ ఇప్పుడు న్యూ రేపో. ఈ రేపో పేరు ఏంటిది? బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రేపో. ఓకే, సో రియల్ టైంలో ఫేస్బుక్ రెపాజిటరీ ఆర్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్. డిస్క్రిప్షన్ ఏం పెడదాం? దిస్ ఈజ్ ప్లేగ్రౌండ్ ఫర్ బ్యాచ్ 15, ఓకే, చామ్స్ గిట్ ప్రాక్టీస్. సో ఇక్కడ మనం దీన్ని ప్లే గ్రౌండ్ లాగా వాడదాం. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ రెపాజిటరీ మీద అందరం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రియల్ టైంలో ప్రైవేట్ రెపాజిటరీస్ ఉంటాయి, ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ కోడ్ని వేరే వాళ్ళకి చూపించుకోవాలనుకోరు, ఎంటర్ప్రైజెస్. ఓకే, బట్ మనకిప్పుడు పబ్లిక్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లాగా. సో ఎవరికైనా కనిపిస్తుంది, ఎనీవన్ ఆన్ ద ఇంటర్నెట్ కెన్ సీ ద రెపాజిటరీ. ఓకే, పబ్లిక్. అండ్ యాడ్ రీడ్మీ ఫైల్ అని కూడా పెడుతున్నాం. ఈ రీడ్మీ ఫైల్ ఏంటిది అంటే జనరల్లీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆర్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక మాన్యువల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్. అట్లనే ఈ రీడ్మీ కూడా. ఇప్పుడు మీరు టీవీ కొన్నారు, ఆ యూజర్ మాన్యువల్ వస్తుంది ఆ టీవీని ఎట్లా వాడాలనో. ఆర్ ఎస్, ల్యాప్టాప్ కొన్నారు, ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది. సో ప్రాజెక్ట్కి కూడా రీడ్మీ అనేది ఒక యూజర్ మాన్యువల్ లాగా, ఆ ప్రాజెక్ట్ ఎందుకు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, అలాంటిది ఇందులో మెన్షన్ చేయొచ్చు. గ్రేట్.
సో మిగతా అంత వదిలేసేయండి. దిస్ విల్ సెట్ మెయిన్ యాజ్ అ డిఫాల్ట్ బ్రాంచ్. ఇక్కడ ఏముంది డిఫాల్ట్ బ్రాంచ్ అంటే మాస్టర్ ఉంది. ఇంకా మీకు బ్రాంచింగ్ చెప్పలే, జస్ట్ టర్మ్స్ ఫెమిలియర్ చేస్తున్నా. ఇక్కడ మాస్టర్ యాజ్ అ డిఫాల్ట్ బ్రాంచ్ ఉంది. మీరు గిట్ ఇనిట్ కొట్టినప్పుడు యు గాట్ మాస్టర్ యాజ్ అ డిఫాల్ట్ బ్రాంచ్. బట్ ఇప్పుడు సెంట్రల్లో మెయిన్ వస్తుంది డిఫాల్ట్ బ్రాంచ్. సో ఇంతకుముందు ఒక 4 years బ్యాక్ మాస్టరే ఉండదు, బట్ 4 years నుంచి మెయిన్ ఉంటుంది. ఫైన్, క్రియేట్ రెపాసిటరీ. దాట్స్ ఇట్. ఒక సెంట్రల్ రెపాసిటరీ క్రియేట్ చేసినాం మనందరి కోసం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇక్కడ క్లియర్ అందరికి? సో టాస్క్ ఫర్ యూ అగైన్, మీ నేమ్ తోటి నాకు రిపాసిటరీ కావాలి. రేపు వినయ్ అనే నేమ్ తోటి ఇక్కడ వినయ్ రిపాసిటరీ ఉండాలి. ఓకే, సో అండ్ రాజేష్, రమ, రూప, సుశాంత్, రమణి, సంతోష్, ఎవరికి వాళ్ళు ఓన్ రిపాసిటరీ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 రకాలుగా ప్రాక్టీస్ చేస్తాం. ఎట్లా అంటే ఇది సెంట్రల్ మన బ్యాచ్ 15, ఇది బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రేపు, దీని మీద కూడా ప్రాక్టీస్ చేద్దాం. అట్లనే ఎవరికి వాళ్ళు, ఇక్కడ మధు ఉన్నాడు, మధు రేపో మధుకుంటది. ఇక్కడ కిరణ్ ఉన్నాడు, కిరణ్ కూడా ఆయన రేపోలో ప్రాక్టీస్ చేసుకుంటాడు. అట్లనే మధు కిరణ్ సెంట్రల్ రేపో మీద కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, సో ఇది సెంట్రల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన, ఇది మీది మీరు కూడా క్రియేట్ చేసుకోండి. గాట్ ఇట్ సార్? హలో, ఎస్, నో, టైప్ ఎస్. Yes, yes. Yes, sir. Yes, sir. Yes, yes. Yes, sir. సో గాట్ ఇట్. సో నౌ పెయింట్ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ. సో ఇందాక మీకు ఏదైతే చెప్పినో గిట్ ఇనిట్, ఓకే, ఇందాక మీద ఏదైతే చెప్పినో మీకు ఈ గిట్ ఇనిట్, అది మీకు ప్రాక్టీస్ ఫస్ట్ టైం చేయడానికి. బట్ రియల్ టైంలో ఎట్లా అంటే లోకల్ రిపోని ఎవరు ఇనిషియలైజ్ చేయరు. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ మేనేజరో, సీనియర్ ఆర్కిటెక్టో, లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్టో ప్రాజెక్ట్ రేపోని ముందే రెడీ చేసి పెడతాడు. ఎట్లా ఇందాక నేను చేసిన కదా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి తెలుసా? నేను ఇంతకుముందు క్రియేట్ రేపో కొట్టిన కదా, దాని మీనింగ్ ఏంటి తెలుసా? మళ్ళీ బ్యాక్ అండ్ గిట్ ఇనిట్ కమాండే ట్రిగర్ అయి ఉంటుంది. ఓకే, సో వెన్ ఐ హిట్ న్యూ అంటే ఇప్పుడు నేను లెట్స్ సే ఎప్పుడైతే నేను ఇట్లా క్రియేట్ చేసినో కొత్త రేపో న్యూ, నేను ఇక్కడ కింద నేను క్రియేట్ కొడితే దాని మీనింగ్ ఏంటిదంటే గిట్ ఇనిట్ కమాండే బ్యాక్ ఎండ్ లో క్రియేట్ అయి ఉంటుంది. బట్ యా, సో మనకి ఇది GUI ద్వారా వచ్చింది. సరే మళ్ళీ వస్తున్న బ్యాక్ డాష్ బోర్డ్. ఏది మన బ్యాచ్ 15, B15. సో రియల్ టైంలో ఎట్లా అంటే ఎవరికి వాళ్ళు లోకల్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేయరు. సెంట్రల్ రిపాజిటరీని మీ మేనేజర్ ముందే క్రియేట్ చేసి పెడతాడు, దాన్నే వాడుకుంటారు. ఓకే, సో దాన్నే ఇక్కడ నుంచి మధు క్లోన్ చేసుకుంటాడు, ఇక్కడ నుంచి మధు క్లోన్ చేసుకుంటాడు, మధు క్లోన్ చేసుకొని మళ్ళీ 3 phases లో కోడ్ మూవ్ చేసి పుష్ చేస్తాడు. ఇక్కడ కిరణ్ క్లోన్ చేసుకుంటాడు, మళ్ళా 3 phases లో కోడ్ ని మూవ్ చేసి పుష్ చేస్తాడు. ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్నా. సెంట్రల్ రెపో మేనేజర్ రెడీ చేసిండు. ఇప్పుడు నేనే అనుకుందాం చీఫ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రెడీ చేసిన బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. సో ఇప్పుడు ఇది వేరు, ఇది వేరు. ఇది మీకు ఫస్ట్ అర్థం కావడానికి చెప్పిన గిట్ ఇనిట్ కమాండ్. ఇక ఇప్పుడు నేను దీన్ని టచ్ చేయట్లే, ఇది అయిపోయింది, ఈ ప్రాక్టీస్ అయిపోయింది. సో వాట్ ఐ విల్ డూ, దీన్ని క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ మీరు ఒకటే దాంట్లో చేయకండి, అందుకే ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. క్లోజ్ చేస్తున్నా, దీన్ని డిలీట్ చేస్తున్నా, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఫోల్డర్. ఇదేంటిది? లెట్స్ ఏ బ్యాచ్ 4, ఓకే, బ్యాచ్ 15 సెంట్రల్ రెపో, లేదంటే డేటా వేసుకుందాం, ఎందుకు వచ్చింది. సో మధు అని పెడతా, వాట్ ఎవర్ మీ ఇష్టం. దీని లోపలికి వెళ్తున్నా, ఓకే, ఎంటీ ఉంది, రైట్ క్లిక్ కొడుతున్నా, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ గిట్ ఇన్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం లేదు. ఇప్పుడు మీరు గిట్ ఇనిట్ కొట్టిండ్రు అనుకో, ఎంటీ రిపాజిటరీ ఇనిషియలైజ్ అవుతుంది. నాకు అట్లొద్దు. ఇప్పుడు మనకి ఏం కావాలి చెప్పండి? ఆల్రెడీ మన మేనేజర్ రెడీగా క్రియేట్ చేసి పెట్టిండు బ్యాచ్ 15. ఎక్కడుంది అది? గిట్ హబ్ అకౌంట్ లో ఉంది. ఫస్ట్ దాన్ని క్లోన్ చేసుకుందాం. ఏం చేయాలి? క్లోన్ చేసుకుందాం. మనం ఇక్కడ క్రియేట్ చేస్తే వేస్ట్ కదా. ఇప్పుడు గిట్ ఇనిట్ కొడితే లోకల్ రెపో వస్తుంది, అట్లా కాదు. నేను ఏం చేయాలి? క్లోన్ చేయాలి. మీకు గిట్ ఇనిట్ కమాండ్ చెప్పడానికి నేను ఇది చూపించిన, కానీ రియల్ టైంలో ఏం చేయాలి? సాయి భాస్కర్, స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. సాయి భాస్కర్. సో రియల్ టైంలో ఏంటిది? గిట్ ఇనిట్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోన్ చేసుకుంటారు.
ఆల్రెడీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కొత్తది ఇనిషియలైజ్ చేయరు. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ముందే సెంట్రల్లీ పెడతాడు. దాన్ని మీరు క్లోన్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నా. ఏం చేస్తున్నా, గిట్ క్లోన్. మరి దీని యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడికి రండి. ఇది బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో ఉంది కదా, ఇక్కడ చూడండి, కోడ్ దగ్గర రండి. కోడ్ దగ్గరకు వస్తే HTTPS మీద క్లిక్ చేయండి. కోడ్ HTTPS కాపీ, HTTPS కాపీ, అదే ఇక్కడ పేస్ట్ చేయండి. గిట్ క్లోన్ పేస్ట్. ఐఎమ్ సారీ, సరిగ్గా కాపీ కాలే. కాపీ పేస్ట్. యా, గిట్ క్లోన్ సెంట్రల్ రెపో బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో క్లోన్ చేసుకుంటున్నా. క్లోన్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, గిట్ ఇనిట్ కొట్టొద్దు. గిట్ ఇనిట్ ప్రాక్టీస్ వేరు, క్లోన్ ప్రాక్టీస్ వేరు. గిట్ క్లోన్. ఇప్పుడు LL కొట్టండి. మన బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో క్లోన్ అయింది, నా లోకల్ ల్యాప్టాప్లోకి వచ్చింది, ఒక డైరెక్టరీ రూపంలో కనిపిస్తుంది. దాని లోపలికి ఎట్లా వెళ్ళాలి? డైరెక్టరీలోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంటిది? CD సార్ సిడి ఫైల్ నేమ్ బ్యాచ్ 15 CD డైరెక్టరీ నేమ్ పేస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఈ బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రిపాజిటరీలోకి వెళ్తున్నా. వెళ్తే మీకు ఇక్కడ మెయిన్ అని కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు గిట్ ఇనిట్ కొడితే మాస్టర్ కనిపిస్తుంది. మీరు గిట్ క్లోన్ చేసి మీ సెంట్రల్ రెపోని క్లోన్ చేసుకున్న తర్వాత సిడిలోకి వెళ్తే, ఈ సిడి కమాండ్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది మర్చిపోతారు. సిడి చేస్తే మీరు మీ ప్రాజెక్ట్లోకి వెళ్తారు, మీకు మెయిన్ బ్రాంచ్ కనిపిస్తుంది. LL కొడితే మీకు రీడ్ మీ ఫైల్ ఉంటుంది. ఎందుకు? మనం ఆ ప్రాజెక్ట్ రెపో క్రియేట్ చేసేటప్పుడు రీడ్ మీ ఫైల్ని కూడా పెట్టినాం. అదే ఇది. Got it? Or am I confusing you? Please confirm, everyone. Got it. ఇట్స్ క్లియర్ సార్. సో మనం ఏం చేసినాం, సింపుల్ చూడండి. ఫస్ట్ ఈ కమాండ్స్ మనకు తెలిసిపోయినాయి. ఏంటివి? గిట్ ఇనిట్, గిట్ కాన్ఫిగ్, మళ్ళీ తర్వాత గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, తర్వాత ఏం చేసినాం, గిట్ స్టేటస్, మళ్ళీ తర్వాత గిట్ కమిట్ -m, సమ్ కమిట్ మెసేజ్, ఫైల్ నేమ్. ఓకే, మీరు ఫైల్ నేమ్ ఇచ్చి ఇష్టం లేకపోతే డాట్ పెట్టండి, ఇది కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఏం చేసిన, మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గిట్ హబ్ అకౌంట్ ఎవరిది? వినయ్ తోటి. ఆ తర్వాత ఏం చేసినాం, ఇప్పుడు ఇక్కడ గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు చూపించిన. నౌ సో ఇప్పుడు ఏం చేద్దాం, నౌ సీ ద మ్యాజిక్. ఇప్పుడు నేను క్లోన్ చేసుకున్నా మధు, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ యాడ్ చేస్తా. లెట్స్ నేను ఏం చేస్తా, టచ్, మేబీ ఆడియో కాల్ కోడ్ యాడ్ చేస్తా, AC, అదర్వైజ్ మధు1 అనే కోడ్ యాడ్ చేస్తా. ఓకే, ఇంకా మీకు తెలిసిందే, సేమ్ గిట్ లైఫ్ సైకిల్, గిట్ స్టేటస్ వర్క్ స్పేస్ లో ఉంది. గిట్ యాడ్ డాట్, నేను ఇంకా డాట్ ఇచ్చేస్తా, నాకు డాటే అలవాటు. సో ఫైల్ నేమ్ కూడా అవసరం లేదు. గిట్ డాట్ యాడ్, ఎన్ని ఫైల్స్ ఉన్నా కూడా స్టేజింగ్ లోకి వచ్చేస్తాయి. డన్. మళ్ళీ గిట్ స్టేటస్ కొట్టండి, స్టేజింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు గిట్ కమిట్ -m మధు. ఐఎమ్ సారీ, ఇట్లా వచ్చింది అనుకో మీకు. ఎట్లా అంటే మీకు ఏం చేయాలని అర్థం కాలేదు అనుకో, Ctrl+C కొట్టండి, అంటే క్యాన్సల్ అన్నట్టు, ఆపరేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. గిట్ కమిట్ -m. మీరేం చేస్తారంటే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, మీరు ఐదర్ గిట్ స్పేస్ ఇచ్చుడు మర్చిపోతారు, లేదంటే ఎమ్ముకు ముందు ఐఫన్ ఇచ్చుడు మర్చిపోతారు, ఈ మధు దగ్గర కోడ్స్ ఇచ్చుడు మర్చిపోతారు. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్సే చేస్తారు. మీరు మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఒక 2 నిమిషాలు చూడండి, నేను ఏమైనా మిస్ చేస్తున్నానా అని ఆలోచించండి. అప్పటికీ అర్థం కాకపోతే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. మార్నింగ్ ఈవినింగ్ డౌట్ సెషన్స్ లో జాయిన్ కండి. సరే, మీకు ఇంకా డౌట్ సెక్షన్కి యాక్సెస్ రాలే కదా, రేపు అందరికీ పెడతానండి డౌట్ సెషన్. రేపు మార్నింగ్ 10:30 or 11కి డౌట్ సెషన్ లింక్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే అందరూ జాయిన్ కండి. ఇట్స్ ఓకే. సో గిట్ కమిట్ -m మధు, ఎంటర్. సో కమిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి. సో చూడండి, యాక్చువల్లీ మధు కమిట్ నేను చేసిన, ఎవరు ఆథర్, ఎవరు? కిరణ్. బట్ సర్ప్రైజింగ్లీ ఇంకొక కమిట్ ఐడి కూడా కనిపిస్తుంది. ఇది ఎవరు చేసిండ్రబ్బా? వాట్ డూ థింక్? ఇది నేను ఇప్పుడు చేసిన మధు. ఇది ఎవరు చేసిండ్రు? వాట్ డూ థింక్? యా, వాట్ డూ థింక్? యూ కెన్ టాక్. సో సెంట్రల్ డిపాజిటరీలో పోస్ట్ చేసినందుకు మనం ఇచ్చారు.
క్లోన్ చేసుడు కాదు, సెంట్రల్ రిపోజిటరీ క్రియేట్ చేసేటప్పుడే మనం రీడ్ మీ ఫైల్ని ఇనిషియలైజ్ చేసినాం. అదే ఇది. మీరు అందుకే చూడండి, ఇది డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అంట. ఇది ఎవరిది? ఇది నా గిట్ హబ్ అకౌంట్. సో మా మేనేజర్ చేసింది ఇది, ఇదేమో నేను చేసిన. ఇందులో ఏముంది? షో కొట్టండి, గిట్ షో. అది చూసి అందులో రీడ్ మీ ఫైల్ ఉంటుంది. యా, రీడ్ ఫైల్. మనం అందులో ఏం పెట్టినాం? దిస్ ఈజ్ ప్లే గ్రౌండ్ ఫర్ బ్యాచ్ 15 ఛాంప్స్ గిట్ ప్రాక్టీస్ అని పెట్టినా కదా, అదే ఇది. ఇందులో ఏముంది? ఈ ఫైల్లో, మధు ఫైల్లో ఏం లేదు, అది ఎంటీ ఫైల్. అది కూడా మీరు చూడండి. ఓకే, యూ గాట్ ఇట్ రైట్. సో ఫైన్, ఇది బాగుంది సార్. ఇక్కడ వరకు బాగుంది. నేను ఇప్పుడు గిట్ లాగ్ కొట్టిన, గిట్ షో, ఓకే, గిట్ స్టేటస్ కొడితే ఇంకేం లేదు. అంటే నేను ఏం చేసిన ఇప్పుడు, ఇక్కడ క్లోన్ చేసుకొని మధు అనే ఫైల్ని యాడ్ చేసి, ఓకే, ఇక్కడ మధు అనే ఫైల్ని యాడ్ చేసి వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్కి, స్టేజింగ్ నుంచి లోకల్ రిపోజిటరీకి తెచ్చిన, కమిట్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు పుష్ చేయాలి. వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు పుష్. ఆ కమాండ్ ఏంటిది? గిట్ పుష్. ఆ కమాండ్ ఏందో చూపిస్తుంది చూడండి. గిట్ క్లోన్, మళ్ళీ సేమ్ కమాండ్స్. గిట్ క్లోన్ అయిన తర్వాత సిడి బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో, ఆ రెపోలోకి వెళ్తారు. తర్వాత సేమ్ కమాండ్స్ ఇవే. సో గిట్ యాడ్, గిట్ స్టేటస్, గిట్ కమిట్, అంటే టచ్ చేయాలి మధ్య. సో టచ్ మధు, ఇదంతా అయిపోయింది. తర్వాత గిట్ పుష్. సో ఏం చేయాలి మీరు? గిట్ పుష్ ఎట్లా చేయాలి? సో సింపుల్ కమాండ్. సో క్లియర్ చేస్తున్నా, కంట్రోల్ ఆర్ క్లియర్. గెట్ PUSH పుష్. ఎంటర్ కొట్టిన అనుకో మీకు ఏమొస్తుంది అంటే ఒక పాపప్ వస్తుంది. డోంట్ డ్రా ప్లీజ్. మీరు ఇక్కడ గిట్ పుష్ కొట్టగానే ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే మీకు డైరెక్ట్లీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో చూడండి, నేను ఏం చేస్తా అంటే, ఆల్రెడీ నా యూజర్ నేమ్, పాస్వర్డ్ కాన్ఫిగర్ అయ్యింది, అవి డిలీట్ చేస్తా. ఎట్లా డిలీట్ చేస్తా అంటే, మీ ల్యాప్టాప్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రెడెన్షియల్స్ మేనేజర్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రెడెన్షియల్స్ మేనేజర్, విండోస్ క్రెడెన్షియల్స్. ఇక్కడ ఆల్రెడీ నావి గిట్ హబ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడు రెగ్యులర్గా వాడతా కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవి ఫస్ట్ డిలీట్ చేస్తా, రిమూవ్. ఎస్, ఓకే. సో నా ఇక్కడ ఏం చేస్తా అంటే గిట్ పుష్ అని కొడతా. ఇక్కడ కూడా నేను లాగౌట్ అవుతా, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ తీసుకుంటుంది. సైన్ అవుట్. సో సైన్ అవుట్. నా ఇప్పుడు ఏం చేస్తా చూడండి, గిట్ పుష్. సో గిట్ పుష్ కొడితే ఏం కావాలి? అజెండా ఏంటిది? ఇప్పుడు మన అజెండా కూడా చూడండి. ఆ అజెండా ఏంటంటే, ఇక్కడ నేను క్లోన్ చేసుకున్నా, మధు అనే ఫైల్ని యాడ్ చేసిన. ఇప్పుడు ఈ మధు అనే ఫైల్ ఇక్కడ ఉందా సెంట్రల్లీ? లేదు. దాన్ని పుష్ చేయాలి. నేను మళ్ళీ ఇక్కడ మధు అనే ఫైల్ చూస్తే కనిపించాలి. సో అదే చేసే చూడండి, గిట్ పుష్ ఎంటర్. యూ వుడ్ సీ ఏ పాపప్. యూ వుడ్ సీ అ పాపప్. చూడండి, పాపప్ ఓపెన్ అయింది. సో ఎట్లా సైన్ ఇన్ కావాలి? సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. మీకు ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్. సో నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తున్నా, సైన్ ఇన్ చేస్తున్నా. ఓకే, మీకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అడుగుతుంది. కంటిన్యూ కొట్టండి. సో దాట్స్ ఇట్, డన్. సైన్ ఇన్ అయిపోయినా. ఇక్కడ చూడండి, పుష్ అయిపోయింది, గిట్ పుష్. మరి ఒకసారి చెక్ చేద్దామా? ఓకే, సో github.com, అందులో బ్యాచ్ 15 రెపోలోకి వెళ్తా. ఇంతకుముందు ఏముండే? మధు ఉండేనా? లేదు, ఇప్పుడే పుష్ అయింది. గాట్ ఇట్ సార్? అర్థమైందా? అర్థం కాలేదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, ఎస్ సార్. క్లియర్? Yes. సో టాస్క్ ఫర్ యూ, వన్ మోర్ టాస్క్. మీరు ఇప్పుడు నా సెంట్రల్ది మీకు యాక్సెస్ లేదులేండి. మీరు మీ ఓన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు సెంట్రల్ది ఇంకా రేపటి నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది అంటే, పెయింట్ ఫస్ట్ గిట్ ఇనిట్ కమాండ్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే లోకల్ రెపోలో ప్రాక్టీస్ చేసుకుంటారు. గిట్ ఇనిట్ కొట్టి ఇక్కడనే మూవ్ చేసుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత డిలీట్ చేసేసి ఫస్ట్ సెంట్రల్ రెపో మీద ఉంది క్రియేట్ చేసుకొని, మీ నేమ్ తోటే రఘువో, మధువో, సుధీరో, వాట్ ఎవర్ క్రియేట్ చేసుకొని దాన్ని క్లోన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 3 phases లో మూవ్ చేసుకోండి. కోడ్ని పుష్ చేయండి.
పుష్ చేసిన తర్వాత నాకు చెక్ చేయండి, చెక్ చేసి అది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. కెన్ యూ ఆల్ డూ ఇట్ సార్ ఫర్ యువర్ ఓన్ ప్రాక్టీస్? ఎస్ సార్. డీల్. మళ్ళీ పుష్ చేస్తా చూడండి, మీకోసం నేను మళ్ళీ ఒకసారి పుష్ చేస్తా. ఇప్పుడు నేను ఎల్ఎల్ కొడుతున్నా, మధు అని కదా. ఇప్పుడు నేను టచ్ కిరణ్ 1 అనే ఫైల్ క్రియేట్ చేస్తా. గిట్ స్టేటస్ కిరణ్ 1. బట్ ఈ కిరణ్ 1 ఇక్కడ ఉందా? లేదు. రిఫ్రెష్ చేయండి, మీకు కనిపించదు, కనిపించదు. సో మీరేం చేయాలి? గిట్ యాడ్ కిరణ్ 1, తర్వాత గిట్ కమిట్ -m కిరణ్ 1 కమిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ చూడండి, క్లీన్ ఉంటుంది. గిట్ లాగ్ చూడండి, కిరణ్ 1 కమిట్ ఐడి ఉంటుంది. మరి ఇది ఇక్కడికి వచ్చిందా? రాలేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు గిట్ పుష్ కమాండ్ వాడాలి. గిట్ పుష్. అయితే ఫస్ట్ టైం ఏమవుతుందంటే, మీరు ఒకలా ఇప్పుడు నాకు మళ్ళీ క్రెడెన్షియల్స్ మేనేజర్లో సేవ్ అయి ఉంటుంది. చూడండి, నేను మళ్ళీ క్రెడెన్షియల్స్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నా. మా దగ్గర ఒక స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు మనం ఒక్క నిమిషం commit ఆగండి, చేశాక ఆగండి, 1 సెకండ్, ఇది అయిపోయినాయండి. సో గిట్ పుష్ కొడుతున్నా. సో కొడితే నా క్రెడెన్షియల్స్ మేనేజర్లో ఆల్రెడీ సేవ్ అయింది. ఇందాక నేను మళ్ళీ కొట్టినప్పుడు సేవ్ అయి ఉంటుంది. 2 డేనే అయింది. దీన్ని రిమూవ్ చేస్తున్నా, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. రిమూవ్, ఎస్, గిట్ పుష్ కొడుతున్నా. పుష్ కొడితే మీకు ఇక్కడ పాపప్ ఓపెన్ అవుతుంది. పాపప్ సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. మీరు ఇక్కడ 2 రకాలుగా సైన్ ఇన్ కావాలి. ఒకటి ఏంటంటే ఐదర్ బ్రౌజర్ ద్వారా లేదంటే టోకెన్ ద్వారా. కొందరికి బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ అయితే ఇష్యూ వస్తుంది. ఏమని వస్తుంది అంటే, సపోర్ట్ ఎండ్ అయిపోయింది, సపోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, యూజ్ టోకెన్ అని వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను బ్రౌజర్ ద్వారా ఇందాక చూపించా, ఏం ఇష్యూ రాలే నాకు. బట్ మేబీ మీకు కొందరికి ఇష్యూ రావచ్చు, ఎవరో కొందరికి ఇష్యూ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే టోకెన్ క్రియేట్ చేసుకోండి. చూస్తుంటే ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అని. మరి టోకెన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి సార్? ఏం చేయండి అంటే, మీరు మీ గిట్ హబ్లోకి వచ్చి ఇక్కడ టాప్ రైట్లో ఇక్కడ మీ అకౌంట్ సెట్టింగ్స్లో కిందికి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఎవరికైతే ఇష్యూ వస్తుందో వాళ్ళకు. ఎనీవే డౌట్ సెషన్లో మేము ఉంటాం, భయపడకండి, ఇట్స్ ఓకే. ఇక్కడికి వచ్చి డెవలపర్ సెట్టింగ్స్కి రండి. ఇక్కడ మీకు పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. సో టోకెన్స్, జనరేట్ న్యూ టోకెన్. ఇది నా పాత టోకెన్, డిలీట్ చేస్తున్నా, కొత్తది క్రియేట్ చేస్తా. జనరేట్ న్యూ టోకెన్, క్లాసిక్ సెలెక్ట్ చేయండి. సో టోకెన్ ఏమేమి ఇద్దాం? గిట్ హబ్ టోకెన్ అనేది ఇద్దాం. సో అన్ని సెలెక్ట్ చేయండి. అంటే ఇవి పర్మిషన్స్ ఇస్తున్నట్టు, ఆ టోకెన్కి ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నాడు అన్నిటికీ పర్మిషన్ ఇవ్వండి. ఫుల్ కంట్రోల్ ఇచ్చేసేయండి. అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్కి ఎంతైతే పవర్ ఉంటుందో ఇప్పుడు ఈ టోకెన్ కూడా అంతే పవర్ ఉంటుంది. సో యూ కెన్ డూ ఆల్ వర్క్స్, ఆల్ కైండ్ ఆఫ్ టాస్క్ యూజింగ్ దిస్ టోకెన్ ఆథెంటికేషన్. జనరేట్ టోకెన్, టోకెన్ క్రియేట్ అయింది, కాపీ ఇట్. ఇది నా గిట్ హబ్ టోకెన్. అట్లనే మీ ఓన్ టోకెన్ క్రియేట్ చేసుకోండి. ఇది నా టోకెన్. నా ఏం చేయండి, ఇక్కడ టోకెన్ ఆథెంటికేషన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సో ఇంతకుముందు బ్రౌజర్తో చూపించిన, ఇప్పుడు టోకెన్ పేస్ట్ చేయండి, టోకెన్ సైన్ ఇన్. ఇట్లయినా అంతే. సో పుష్ అయిపోయినట్టే. చూడండి, పుష్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దామా? మళ్ళీ ఇక్కడికి రండి, ఈ క్యాట్ సింబల్ పైన B15 చూడండి, మధు, సారీ కిరణ్ 1 ఇందాకనే పుష్ చేసిన 3 minutes ago. సో ఇట్లా మీరు పుష్ చేయండి. నాకు ఆ స్క్రీన్ షాట్స్ కావాలి. డీల్ సార్, ఇక్కడ వరకు ఎనీ క్వశ్చన్స్? డీల్ ఫస్ట్, ఆర్ యు ఆల్ డీల్? చలో దెన్. And now you are open to ask me any question. Yeah, please. One by one. Sir, I have one doubt, sir. Hello, sir. Raviya, Harisha? Harish. అడగండి. సార్ యాక్చువల్ గా గిట్ పుష్ ఇచ్చాక నేను కొన్ని చూసాను, అప్ స్ట్రీమ్ బ్రాంచ్ అని అంటారు, గిట్ పుష్ -u అని ఇచ్చి. నేను ఇంకా చెప్పలేను కదా సార్, చెప్తాను. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడికి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, షూర్ అండి. నెక్స్ట్ మధు గారు, ఇక్కడ కేస్ సెన్సిటివ్ వాడుకోవచ్చు. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి సార్? అంటే క్యాపిటల్స్ వస్తాయి కదా, ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ అదే ఫైల్ నేమ్ కాదు. అంటే ఇప్పుడు గిట్ అని చెప్పేసి మనం క్యాపిటల్ కొడుతాం, పుష్ రాదు, వర్క్ కాదు. ఓకే, మీరు సింపుల్ గిట్ అని కొడుతున్నావు, ఓకే, వర్క్ అవుతుందా? కొన్నిసార్లు వర్క్ ట్రై చేయండి. జనరల్లీ స్మాల్ వాడతారండి. ఓకే, అండ్ నెక్స్ట్
లోకల్ యా హాయ్ మధు, అదే మీరు గిట్ కమిట్ చేస్తున్నారు కదా, గిట్ కమిట్ చేస్తున్నాడు పక్కన గిట్ కమిట్ స్పేస్ ఎం పెట్టిన తర్వాత మీరు కొటేషన్స్ లో మెసేజ్ అని చెప్పి రాస్తున్నారు. అవును, సమ్ మెసేజ్, ర్యాండమ్ మెసేజ్ కంపల్సరీగా రాయాలా మనం? అంటే ఇంతకు ముందు అవును ఫైల్ నేమ్ కంపల్సరీగా ఇవ్వలేదు కదా ఇంతకు ముందు మనం. రాయాలి. ఓకే, సో ఓకే రాయండి, ఏదో రియల్ టైమ్ లో మీనింగ్ఫుల్ మెసేజ్ ఉంటుంది. నేను ఇప్పుడు టైం పాస్ మెసేజ్ పెడతాను. నెక్స్ట్ ఓకే మీరు ట్రై చేయండి సార్, మధు గారు కొన్ని హలో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీ సైడ్ నుంచి. ఓకే, నెక్స్ట్ హలో మధు గారు సార్ మీరే ఇది AWS and రెపోను DevOps కావాలి. 1 సెకండ్, బై ద వే ఈ హిస్టరీ కూడా మీకు పంపిస్తా, హిస్టరీ. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ యువర్ హిస్టరీ యాజ్ వెల్. మొత్తం ఈరోజు మనం ప్రాక్టీస్ చేసిందంతా మీకు చూపిస్తున్నాం ఇక్కడ షూర్ అండి. నుంచి. సో గిట్ ఇనిట్ ఇక్కడ నుంచే మనం ప్రాక్టీస్ చేసింది. సార్ మీరే AWS and DevOps కవర్ చేస్తారా సార్? అవును, నేనే కవర్ చేస్తానండి, ఎండ్ టు ఎండ్ నేనే కవర్ చేస్తాను. ఓకే. మధు గారు ఒక డౌట్ అండి. అండ్ మధు గారు హలో సార్ చెప్పండి. సార్ మీరు రెపోను GUI లో క్రియేట్ చేశారు కదా? రెండు క్రియేట్ చేస్తా కదా, రేపోని GUI లో క్రియేట్ చేస్తా, ఇనిట్ కమాండ్ తోటి లోకల్లీ కూడా క్రియేట్ చేస్తా కదా. లోకల్ లో ఒకటి క్రియేట్ చేశారు కదా? ఓకే, సో 1 సెకండ్. ఫస్ట్ నేను ఇది మన బ్యాచ్ 14, ఇంకా ఇప్పుడు బ్యాచ్ 15 కి ఎక్స్క్లూజివ్ పెయిడ్ గ్రూప్ ఇంకా క్రియేట్ కాలే. సో ప్రస్తుతానికి బ్యాచ్ 14 లోనే అందరినీ యాడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ రోజు ఎన్రోల్ అయ్యారో మీరందరూ ఇందులో మీ ఇట్లా స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఇప్పుడు జనార్దన్ ఎలా పెట్టాడు అలా మీ స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే, అండ్ ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో మీకు కమ్యూనిటీ గ్రూప్ లో యాక్సెస్ ఉండదు. ఓకే, కమ్యూనిటీ గ్రూప్ లో మీకు యాక్సెస్ ఉండదు. సో మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. నా వాట్సాప్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా. ఇన్ కేస్ లేకపోతే దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్, సేవ్ ఇట్. ఓకే, మధు కిరణ్ సేవ్ చేసుకోండి, సో దట్ యూ కెన్ సీ మై స్టేటస్ అన్ని మీకు ఓకే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ వీలైనంత తొందరగా ఎన్రోల్ కండి. ఇందులో పెట్టే అండ్ యూట్యూబ్ గ్రూప్ లో కూడా పెడితే వైటీ గ్రూప్. చెప్పండి సార్. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు కోడ్ ని పైన పుష్ చేస్తామని చెప్పారు కదా అండి. సేమ్ టైం 2 years ఒకే ఫైల్ పుష్ చేసేప్పుడు ఏ ఫైల్ ముందుకు వెళ్తుందండి? అంటే అర్థం కాలే. ఒక ఫైల్ మీరు ఇద్దరు యూజర్స్ మోడిఫై చేస్తున్నారు, అది కాన్ఫ్లిక్ట్ వస్తే నేను మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ క్లాస్. ఓకే ఓకే, దాన్నే గిట్ కాన్ఫ్లిక్ట్ అంటే మీకు అర్థమవుతుంది లేండి, మీకే తెలుస్తుంది. ఓకే మధు గారు, మనం కమిట్ చేశాక పుష్ ఇవ్వకుండా దానికి ముందు రోల్ బ్యాక్ లాగా ఏమైనా చేయొచ్చా? ఉంది, రీసెట్స్ రివర్ట్స్ అన్ని ఉన్నాయండి, అదే కదా గిట్. అందుకే గిట్ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఫ్రీవేరా అండి? ఫ్రీవేర్ సాఫ్ట్వేరా? అవునండి, ఫ్రీవేర్ సాఫ్ట్వేర్. ఓకే, సో మన కోడ్ అంతా రిపాజిటరీ మెయింటైన్ చేస్తే ఈజ్ ఇట్ ఓకే ఫర్ yes ఓకే, ప్రైవేట్ రిపాజిటరీ. ఓకే, సో 100% స్టిల్ ఇట్స్ అండర్ దేర్ క్లౌడ్, అండర్ దేర్ సర్వర్స్ అన్నట్టే కదా? ఏం కాదండి, అట్లేం లేదు. ఇప్పుడు AWS వాడుతున్నాం, ఇప్పుడు అందరూ AWS అన్నట్టే కదా. అది వేరే, అది లైక్ మనం లైక్ నో గిట్ ఈస్ మోస్ట్ ట్రస్టెడ్ వన్. గిట్ హబ్ లో పెడుతున్నారంటే మీరు ప్రైవేట్ రిపాజిటరీలో పెడుతుంటారు. సో దానికి ప్రో అకౌంట్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఓపెన్ సోర్స్ మనం చాలా నమ్ముతాం, అట్లా ఏం లేదు. మీరు అందులో వరి కావాల్సిన పని లేదు. ఎన్నో ఎంటర్ప్రైజ్ కంపెనీసే వాడుతున్నప్పుడు మనం ఎవరమండి. ఓకే, సార్ మీరు రిమోట్ లో అంటే రిమోట్ రెపోను మీరు GUI లో క్రియేట్ చేశారు సార్. మీరు క్వశ్చన్స్ అడగండి, బట్ నేను రికార్డింగ్ ఆపుతా, ఎందుకంటే లెంతీ అయిపోతుంది, యూట్యూబ్ లో ప్రాసెస్ చేయడానికి కష్టమైంది. అండ్ హంబల్ రిక్వెస్ట్, కైండ్లీ టైం కి జాయిన్ కండి. మీరు టైం కి జాయిన్ అయితే ఏమైంది అంటే, నేను టైం కి స్టార్ట్ చేస్తా క్లాస్. సో అనుకున్న కాన్సెప్ట్ టైం కి కవర్ చేయగలుగుతా. ఓకే, సో మనం ఒక పంక్చువాలిటీ అలవాటు చేసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ హంబ్లీ జాయిన్ షార్ప్ బై 6:59 PM. అండ్ ఆల్సో మీకు నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్, ఈ వీడియో, ఈ సెషన్ యూట్యూబ్ లో ఒక లైక్ ఇవ్వండి. ఓకే, దట్ మోటివేట్స్ మీ అండ్ దట్ మోటివేట్స్ ఇన్స్టిట్యూట్ టు గివ్ అవర్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. డీల్? కెన్ యూ ఆల్ లైక్ ఇట్? ఇన్ కేస్ మీరు ఇంకా లైక్ చేయకపోతే రైట్ నౌ లైక్ చేయండి కదా. ఇఫ్ ఇంకా మీకు నచ్చితే ఒక పాజిటివ్ కమెంట్ కూడా ఓకే, సో వదిలేండి. సో పుట్ ఏ పాజిటివ్ కమెంట్. ఇవన్నీ ఫ్రీయే కదండి. సరే, మీరు కోర్స్కి ఎన్రోల్ అవుతారా లేదా తర్వాత, కానీ ఈ లైక్, ఒక పాజిటివ్ కమెంట్, అవి హెల్ప్ చేస్తాయి మాకు. ఓకే, సో అవి కైండ్ ఆఫ్ ఛార్జింగ్, బూస్టింగ్. ఆల్ రైట్, చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మధు గారు ఒక నిమిషం. అడగండి. ఓకే, సో మీకు కూడా డౌట్ సెషన్ యాక్సెస్ ఇస్తున్నాను. సో ఈవెన్ అందరికి. సో రేపు మార్నింగ్ 11 or 10:30కి డౌట్ సెషన్ పెట్టుకుందాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు జాయిన్ కండి, నేను కూడా జాయిన్ అవుతా. ఓకే,
సో మార్నింగ్ ఈవినింగ్ మీకు కూడా యాక్సెస్ ఉంది. డైలీ ఈ ఫ్రీ క్లాసెస్ అయిన రోజులు మీరు డౌట్ సెషన్స్కి జాయిన్ కండి. అండ్ ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళు మీకు బై డిఫాల్ట్ ఉంటుంది, మీకు 24/7 సపోర్ట్ ఉంటుంది. ఓకే, మీరు గ్రూప్లో ఏ ఇష్యూ పెట్టినా మేము హెల్ప్ చేస్తాం 24/7.